మరి రమణమూర్తి గారి విషయంలో మరి మీరు ఆ జరిగిన విషయాన్ని ఖండిస్తున్నారా? రమణమూర్తి లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అత్యంత హేయమైన చర్యలుగా చెప్పు దెబ్బలు తినడం ఎలా తీసుకోవచ్చు? రమణమూర్తికి హిందుత్వానికి సంబంధం లేదండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారి సవాల్ ఇదేనంటారా రమణమూర్తి గారికి? అంత కంటెంట్ లేదని అర్థమైపోయింది. మీ జనశక్తి, మీ జనబలం ఏంటంటారు? హిందువుల యొక్క జనం ఎవరైతే ఉన్నారో పరిశీలన కోసం వెళ్ళారా ఇతర మతంలోకి? వాళ్ళు చెప్పే శాంతి కబుర్లు ఇవన్నీ కూడా సొల్లు కబుర్లే. పరమత సహనం ఉందంటారా? నిన్ను కూడా చక్కలకి అలాడేసినట్టు రాముల వారిని, సీతమ్మ వారిని విడదీయాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? హిందుత్వాన్ని లేకుండా చేయటం అండి. శ్రీకృష్ణుడు, అదేవిధంగా శ్రీరాముడు, ఇట్లా దేవుడు ఫోటోలను ఆ ఫోటోల ప్రకారం మోదీ గారి ఫోటో పెట్టడం, అభిమానం ఎక్కువైపోయి దాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో తెలియక అలాంటి చర్యలు చేస్తారు. మతం అనేది మత్తు మందు లాంటిది అని కమ్యూనిస్టుల దగ్గర. ఈ పాస్టల్ మీద జరుగుతున్న దాడుల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పటికీ జరుగుతున్నాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. దాడులు చేస్తుంది మరి హిందువులనే వాళ్ళు ఆరోపిస్తున్నారు. దొంగ తిరిగి దొంగ 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 నడుస్తాడంట. ఆటో వెనుక ఒక క్యాప్షన్ రాసుకోవడం, అది కూడా వివాదానికి దారితీస్తుంది. ఒక హిందువు జై శ్రీరామ్ రాయిపోతే జై అల్లా జై ఎస్ అని రాసుకుంటాడా? ప్రకాష్ రాజ్ గారు కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ సో కాళ్ళు క్యాండిడేట్ కి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు అన్నది ఒక వ్యాఖ్య. అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మతం గురించి కానీ పరమతం గురించి కానీ దీన్ని వక్రీకరించే వాళ్ళకి ఆ నేచర్ ఎందుకు వస్తుందంటారు? అసలు వాళ్ళు మత మార్పిడి కోసం అడ్డమైన పందాలు వాడారు. ప్రశ్న రావడానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కామెంట్లు, కొన్ని వీడియోలు చేయడం ఎలా తీసుకోవచ్చు? దేశం మీద దాడి చేయడం, ధర్మం మీద దాడి చేయడం వాళ్ళ అజెండా. అంటే ఇప్పుడు ఈ దాడులు కూడా అత్యంత వికృత రూపం దాల్చుకున్నాయి. అంటే ఈవెన్ విసర్జన క్రియలు కూడా దేవాలయాల్లో చేయడం, అంత భయంకరంగా తెగబడడం కూడా జరుగుతుంది కదా. వాడితో కడిగించి వాడితో నాకిచ్చారు. ఇప్పుడు ఆమె నగ్నంగా పరిగెట్టిన తర్వాత మరి ఆలయంలోకి వెళ్ళి డోర్ పెట్టుకోవడం కూడా మనం విజువల్స్ చూసాం. ఆ పూజల వల్ల తనకి విరక్తి వచ్చి, అమ్మవారి మీద కోపం వచ్చి, విగ్రహాలు పాలు తాగుతుంటాయి, విగ్రహాల నుంచి విభూతి రాలుతుంటుంది అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అమ్మవారి శక్తులు ఆయా విధంగా పనిచేస్తూ ఉంటాయి. హిందూ సోదరులకు, హిందువులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? బలులు అని చెప్పేసి, నగ్న పూజలు అని చెప్పేసి, లేకపోతే తాంత్రిక పూజలు అని ఎవడైతే చెప్తూ ఉంటారో అటువంటి వాడిని దయచేసి నమ్మకండి. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో రమణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా రమణమూర్తి గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చర్చా వేదికలుగా ఉండవలసిన టీవీ, అదేవిధంగా మరి యూట్యూబ్, సో ఈ వేదికలు అనేవి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించేలాగా తయారయ్యాయి. ఎందుకని తయారు అయ్యాయి? వీటికంటే ముందు మాట్లాడవలసిన వారు మాట్లాడే భావస్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నప్పుడు మరి భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ భౌతిక దాడులు అరికట్టలేమా? సో రానున్న కాలంలో భౌతిక దాడులు జరుగుతాయి అనుకొని మరి గెస్టులు ఆ వేదికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందా? సో చర్చా వేదికలు, బహిరంగ సమావేశాలు, బహిరంగ చర్చా వేదికలు బయట జరుగుతుంటాయి. అవి కాస్త ఓపెన్గా జరుగుతుంటాయి. అక్కడ ఏమైనా ఘర్షణ వాతావరణాలు ఇవి జరుగుతుంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ సంస్కృతి కాస్త కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ వాటి యొక్క పుణ్యాన సో ఒక సంస్కృతిగా మారిందా అనుకోవచ్చు. సో ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ప్లస్ రమణమూర్తి గారి విషయంలో మనం మరికొంత విషయాన్ని చర్చించుకునేందుకు, అదేవిధంగా ఆ రోజు జరిగిన విషయం మీద తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు లలిత్ కుమార్ గారు. వీరు హిందూ జనశక్తి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. లలిత్ కుమార్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్కారం అండి. రైట్, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్. మీరు బాగున్నారా? రైట్, మీరు బాగుంటే మరి హిందూ జనశక్తి కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. డెఫినెట్ గా. మరి దాడులు ఎలా జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు మరి చర్చా వేదికలకు వెళ్ళేటప్పుడు మరి హిందువుల గురించి మాట్లాడేవాళ్ళు, హిందువుల గురించి రక్షణ కోసం మాట్లాడేవాళ్ళు, వాళ్ళ భౌతిక దాడులు జరుగుతున్నాయి. అది భౌతిక దాడులు అంటే ఒక 2-3 దెబ్బలు కొట్టడం ఇట్లా కాకుండా అత్యంత హేయమైన చర్యలుగా చెప్పు దెబ్బలు తినడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్లీ రమణమూర్తికి హిందుత్వానికి సంబంధం లేదండి. అంతా బయట అనుకుంటున్నారు. మరి అదే అలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కాషాయం తొడుక్కుంటేనో, ఒక వ్యక్తి కండువా వేసుకుంటేనో, నెత్తి మీద సిక్క పెట్టుకుంటేనో, లేకపోతే ఇంత బర గడ్డం పెంచుకుంటేనో అతను హిందూ అవ్వడు. అతను ఆ వేషధారణ ధరించినంత మాత్రాన పౌండ్రక వాసుదేవుడిని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి కింద పూజ చేయం కదా. ఇతను పౌండ్రక వాసుదేవుడు. ఊరికి ఇకపోతే కొట్టడం గురించి మాట్లాడుతున్నారు. పౌండ్రక వాసుదేవుడు ఒకసారి ప్రేక్షకులు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నిజానికి భాగవతంలో ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఘట్టం ఉంది. అదేంటంటే, నేను శ్రీకృష్ణుడితో సమానమైన వాణ్ణి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఒక రాజు, అతని పేరు పౌండ్రకుడు, అతను నేనే వాసుదేవుడిని అని చెప్పేసి, ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణుడికి చతుర ఆయుధాలు ఉంటాయో, శంఖము, చక్రము, గద,
ఇవన్నీ ఉమ్, ధనుస్సు, ఉమ్, ఈ 4 ఆయుధాలు కూడా తను కూడా చేయించుకుని ఉమ్, నేనే నిజమైన వాసుదేవుణ్ణి అని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఉమ్, అతను ఒక రోజున శ్రీకృష్ణుడికి సవాల్ ఇస్తాడు, ఉమ్, నేను నిజమైన వాసుదేవుణ్ణి, నువ్వు నటన, నువ్వంతా మోసం అని చెప్పి ఒప్పుకుని నా దగ్గర శరణాగతి పొందితే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి అని వాసుదేవునికి వాసుదేవుడికి ఆ. సవాల్ ఇస్తాడు. ఉమ్, దాంతో కృష్ణ పరమాత్మ వాడి దగ్గరికి చేరుకోవటం, వాడిని సంహరించడం అంతా జరుగుతుంది. ఉమ్, సో ఇక్కడ కూడా ఇతను నేను హిందుత్వవాదిని అని చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాడు, ఉమ్. లేకపోతే అతని గురించి ఇంకొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే నిజానికి actually what is he రమణమూర్తికి అండి? హిందుత్వానికి సంబంధం లేదండి. ఉమ్, రమణమూర్తి ఒక అజ్ఞేయవాదిగా చెప్పుకుంటాడు. ఆహా, అజ్ఞేయవాది అంటే ఏంటంటే ఏదో ఒక శక్తి ఉంది విశ్వాన్ని నడిపిస్తుంది, ఉమ్, కాకపోతే ఆ శక్తికి దేవుడు అని పేరు పెడతానికి వాళ్ళు ఒప్పుకోరు, ఉమ్, లేదు ఇదే ఈ పేరుతోటి ఆ శక్తిని పిలవాలి అన్నదాన్ని ఒప్పుకోరు వాళ్ళు, ఉమ్, అంతే. ఉమ్, అతను భగవంతుడు ఉన్నాడా లేడా అనే దాని మీద కూడా ఇంకా డౌట్ తోనే ఉన్నవాళ్ళు, ఉమ్, ఇంకా చెప్పాలంటే సంశయవాదులు. ఉమ్, అటువంటి సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి అతను. ఆ సిద్ధాంతాన్ని పాటించడం నేను తప్పని అనట్లేదు, ఉమ్, అటువంటి సిద్ధాంతాన్ని కూడా హిందుత్వం ఆమోదిస్తుంది ఉమ్, కో ఎగ్జిస్టెన్స్ కోసం. ఉమ్, కానీ ఇది కూడా హిందుత్వంలో భాగము అని ప్రచారం చేస్తారు కదా, ఓకే, దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎందుకంటే అతను అంటాడు హిందుత్వంలో నాస్తికవాదానికి కూడా స్థానం ఉంది అని చెప్పేసి. హిందుత్వంలో నాస్తికవాదానికి స్థానమే లేదు. ఉమ్, కారణం ఏంటంటే మనుధర్మ శాస్త్రంలో మనువు చెప్పిన మాట ఏంటి, నాస్తికుడు అంటే ఎవరు, దేవుడు లేడనేవాడు కాదు, ఉమ్, దేవుడు లేననేవాడిని నిరీశ్వరవాది అంటారండి. ఉమ్, నాస్తికవాది అంటే ఎవరు, ఎవరైతే వేదాన్ని అంగీకరించరో వాళ్ళని. నాస్తికో వేద నిందక అనేది స్మృతి వాక్యం. ఓకే, ఉమ్, సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఉమ్, కానీ వాళ్ళకి మేము కూడా హిందుత్వంలో భాగం అని చెప్పుకుంటున్నారు చూసారా, ఉమ్, ఇది అన్నిటికంటే పెద్ద మోసం. ఉమ్, సో ఆ మోసం చేసే వ్యక్తి రమణమూర్తి. ఉమ్, అలాంటి మోసంతో ఆ డిబేట్ లో కూర్చున్నాడు. ఉమ్, ఎస్, చర్చ అంటేనే ఒక గొడవని సామరస్యపూర్వకంగా తేల్చుకోవటానికి కూర్చునేది. ఉమ్, కానీ సామరస్యపూర్వకంగా తేల్చుకోవటానికి కూర్చున్నాం కాబట్టి తేలేలోపు నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను అంటే చెప్పులు తెక్కకుండా ఎట్లా ఉంటాయండి, ఉమ్, తెగుతి. అయితే ఆ చెప్పులు తెగే విధానాన్ని నేను సమర్థిస్తున్నానా అంటే నేను సమర్థించను. ఎందుకంటే అనేక చర్చా వేదికల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను మాటకి లేకపోతే చర్చకి ఒక మంచి స్థానాన్ని ఇస్తాను. ఉమ్, అండ్ ఇంకోటి, నేను శంకర భగవత్పాదుల యొక్క అనుయాయిని, అంటే వారి యొక్క వారు చూపిన మార్గంలో నడుస్తున్న వ్యక్తులు మేము. ఓకే, ఉమ్, ఫాలోవర్, మేము వారు చూపించిన విధంగానే చర్చల ద్వారానే సత్యాన్ని ప్రకటించాలి, ఉమ్, సత్యాసత్య పరిశీలన చేయాలి, సత్యాసత్య నిరూపణ చేయాలి అనుకునే వ్యక్తులం. ఉమ్, కాబట్టి మేము దాడిని ఖచ్చితంగా సమర్థించట్ల. అలా అని దాడి చేసిన వ్యక్తిని ఖండించాలా అంటే దాడి చేసే పరిస్థితి ఎవరు తెచ్చారు అక్కడ? ఉమ్, రమణమూర్తి కూర్చుని నువ్వు కొట్టు నువ్వు కొట్టు నువ్వు కొట్టు అన్నాడు. ఉమ్, ప్రోత్సహించాడంటారు ముందు ఆయనే. ఆయనే ఇప్పుడు రెచ్చగొట్టింది ఆయనే కదా. ఉమ్, ఇప్పుడు యువతను కొట్టిన అతను ఉన్నాడండి, అతను ఫస్ట్ చెప్పు తీసి కొడతా ఆ పదం మాట్లాడితే అన్నాడు. ఉమ్, నేను అదే పదం మాట్లాడతాను, నువ్వు కొట్టు కావాలంటే అన్నాడు. ఉమ్, కొట్టాడు. ఉమ్, ఇంతకీ అక్కడ అన్న పదం ఏంటి? శ్రీకృష్ణుడి తలకాయ అనే పదం ఇతనికి నచ్చల. ఓకే, నేనైతే చెప్తున్నా కదా, ఉమ్, నేను ఒకవేళ కొట్టాల్సి వస్తే ఉమ్, ఖచ్చితంగా ఆ పదానికైతే నేను కొట్టను. ఉమ్, ఎందుకంటే తలకాయని ఎవడైనా తలకాయ అంటాడు, తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే. ఉమ్, కానీ అంతకు ముందు రామాయణం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి, వేదాల గురించి, గోవధ గురించి ఈ రమణమూర్తి అనే వ్యక్తి చాలా నీచమైన పదజాలంతో చాలా దారుణమైన ఇవి వాడాడు. ఈ రోజు నేను ఆంధ్రప్రభ ఛానల్ వేదికగా చెప్తున్నాను, yes, రమణమూర్తికి రామాయణం మీద అతనిచ్చిన స్టేట్మెంట్స్కి నేను కన్ఫైన్ అవుతాను అనుకుంటే గనక ఉమ్, ఇదే వేదిక మీద అతను మాట్లాడిన మాటలు నేను బిట్స్ పట్టుకొస్తాను, మీరు చర్చా వేదిక ఏర్పాటు చేయండి, అతనికి రామాయణం లవలేశం కూడా తెలియదని చెప్పేసి నేను నిరూపిస్తాను. ఉమ్, అలాంటి వ్యక్తి మా పురాణ పురుషుల గురించి, మా గ్రంథాల గురించి, మా దేవుళ్ళ వ్యక్తిత్వాల గురించి ఎలా మాట్లాడతాడు మరి? ఉమ్, అంటే సామరస్యం కోసం కూర్చున్నామంటే సామరస్యం వచ్చేలో నా నోటికి వచ్చింది మాట్లాడతానంటే నేను ఉన్నానండి, నేను విమర్శ చేస్తాను, ఏదో మతానికి సంబంధించిన దేవుడి యొక్క పుట్టుకను విమర్శ చేస్తాను. ఆ విమర్శ ఏ ప్రకారం ఉండాలి? గ్రంథాల ఆధారంగా చేసేటప్పుడు ఇదిగో అయ్యా ఈవిడ ఈ విధంగా ఈ దేవుణ్ణి కనింది, ఉమ్, ఇది సరైన విధానం కాదు కదా, దీనికి సరైన సాక్ష్యాధారాలు లేవు కదా అని అడగాలి. ఉమ్, అట్ట కాకుండా ఈ దేవుణ్ణి ఇట్ట కనింది కదా, ఇది ఎల్లు, దీనికి పుట్టినోడు ఎల్ కొడుకు అనేటువంటి పదాలు వాడాను అనుకోండి, అయ్యయ్యో, ఉమ్, అవతల మతాల వాళ్ళు ఊరుకుంటారా? ఉమ్, అంటే సరే రెచ్చగొట్టేలా వాళ్ళు వ్యాఖ్యలు ఊరుకుంటారా చేస్తారా ఆయన? ఊరుకోరా పక్కన పెడితే, ఉమ్, నేను అన్నం తినే మనిషినేగా, ఉమ్, నాకు ఇంగితం ఉండాలిగా. ఉమ్, అదే మాట నా దేవుడిని గురించి మాట్లాడితే నేనెంత బాధపడతానో అవతలోడి గురించి మాట్లాడితే వాడు అంతే బాధపడతాడనే స్పృహ నాకు ఉండాలిగా. ఉమ్, కాబట్టి మేము ఏ రోజు కూడా అలాంటి మాటలు మాట్లాడము. అంటే ఫస్ట్ అటాక్ మాది ఎప్పుడు ఉండదు అట్లాంటి మాటల్లో. ఉమ్, ఎవడైనా మా ధర్మం గురించి అలా మాట్లాడితే అప్పుడు ఆన్ ద స్పాట్ వాడికి అట్లాంటి కౌంటర్ ఇస్తాం. ఉమ్, అంటే మాటతోనే కౌంటర్ ఇస్తాం, దెబ్బ వేసే పరిస్థితి వస్తే దెబ్బతోటే కౌంటర్ ఇస్తాం. ఉమ్, ఇగాడు ఇంకా అంతకు మించి
ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మేము కాపాడుకోవటానికి అంతకు మించింది కూడా చేస్తాం. కానీ ఫస్ట్ అటాక్ ఎప్పుడు మాది ఉండదు. మాది కూడా ఆల్మోస్ట్ ఇండియన్ న్యూక్లియర్ పాలసీనే, నో ఫస్ట్ యూస్. మీ జనశక్తి, మీ జనబలం ఏంటంటారు? సో హిందూ జనశక్తి అనేది క్లియర్గా ఒకటే సిద్ధాంతం మీద ఉందండి. హిందువుల యొక్క జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంఘటిత శక్తితోటి మేము నడుస్తూ ఉన్నాము. ఈరోజు హిందూ జనశక్తి ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకుని లేకపోతే ఇంతమంది కార్యకర్తలను పెట్టుకుని వ్యవస్థ ముందుకు వెళుతుంది అంటే వీటన్నిటిని నిర్వహించడానికి మాకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ సమాజం నుంచే వస్తుంది. వాళ్ళు మాకు ఫోన్ పేల ద్వారాను, గూగుల్ పేల ద్వారాను మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆర్థికంగా. తద్వారా వ్యవస్థ నడుస్తుంది. మరి ఈ వ్యవస్థలో భాగస్వాములు అవుతున్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఏమన్నా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, పక్క మతాల నుంచి వచ్చిన వాళ్ళు? పక్క మతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చేసిన వాళ్ళు, దాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే గర్వాపసి అంటాం, అలాంటి వాళ్ళే ఉన్నారు. బీజేపీ అన్నమాట కదా గర్వాపసి. ఇప్పుడు బీజేపీ జై శ్రీరామ్ అని చెప్పేసి అది నేను ఇప్పుడు రాముడి పేరు ఎత్తితే అది బీజేపీకి అనుబంధంగా చూస్తారేమో అని చెప్పేసి నేను రాముడి పేరు తలవకుండా ఉండనుగా. బీజేపీ కొన్ని పదాలు ఎత్తుకుంది అనుకోండి, జాతీయవాదం, దేశభక్తి అందనుకోండి, అమ్మో ఇప్పుడు నేను అవే పదాలు వాడితే నన్ను ఎక్కడ బీజేపీ అంటారు అని చెప్పేసి ఆ పదాలు పక్కన పడేస్తాను. ఆ పదాల మీద బీజేపీకి పేటెంట్ లేదు, నాకు పేటెంట్ లేదు, ఎందుకంటే అవి సార్వత్రికమైన పదాలు కదా. సో గర్వాప్సి అంటే ఏంటి? పునరాగమనము. మేమేమి ఒక క్రిస్టియన్, ఒక ముస్లింను నువ్వు హిందుత్వంలోకి రావాలా అని బలవంతంగా జుట్టుపట్టుకుని లాక్కున్నట్ల లేదు, మోసం చేసేసి క్రైస్తవులాగా ముస్లిం లాగా మేము మతం మార్చట్లా. మేమేం చేస్తాం, నువ్వు మోసపోయి అటు వెళ్ళావు కదా, తిరిగి నీ స్వధర్మంలోకి రా, నీ పుట్టింటికి వచ్చినట్టు రా. ఘర్ వాపసి. ఘర్ అంటే ఏంటి? ఇల్లు. నీ ఇంటికి నువ్వు వెనక్కి రా. ఒకసారి వాళ్ళు వెళ్ళడం మళ్ళీ రమ్మని మరి పిలవడం అంతా కాలయాపన కదా. వెళ్ళిన వెళ్ళకుండా ఉండేలాగా మీరు చేస్తే వాళ్ళు ఉంటారు కదా. రెండు జరుగుతున్నాయి కదా ప్యారలల్ గా. ఒకటి మేము చేస్తున్న ప్రచారాలు, అందులో హిందుత్వం గొప్పతనం చెప్పడం ఒక భాగం. రెండు, అన్య మతాలు ఏవైతే మోసాలు చేస్తా ఉన్నాయో వాటి కుట్రలను ఎక్స్పోజ్ చేయడం మరొక పార్శ్వం. మూడోది, ఆ గ్రంథాల్లో ఏదో మంచి ఉంది అని మోసపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా చాలా మంచి ఉందని ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈవెన్ రమణమూర్తి గారితో కూడా నాకు చోట చర్చా వేదిక అయింది. ఆయన కూడా నేరుగా అడిగాను, 10 ఏళ్ల నుంచి క్రైస్తవుల్ని అడుగుతున్నా, హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయాన్ని ఒక్కటైనా సరే ఈ 2 మత గ్రంథాల్లో నుంచి చూపించండి అని అడుగుతుండే. ఒక్కళ్ళు నిరూపించలేకపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే లేదు కాబట్టి. ఆ లేదు అన్న వాస్తవాన్ని వివరించుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం. తద్వారా ఏమవుతుంది, మతం మారాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గింది. గతంలో మతం మారే వాళ్ళ సంఖ్య 1000 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 100కు వచ్చింది. ఆ 100 కూడా ఎందుకు నడుస్తుంది అంటే, ఇక్కడ మాలాగా పోరాటం చేసేవాళ్ళు 10 మంది ఉన్నారు. కానీ వాళ్ళకిలాగా మత ప్రచారాన్ని, మత మార్పిడిని వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళు ఆ మతాల్లో వీధికి 10 మంది ఉన్నారు. సో అందుకనే సాగుతోంది నిరంతరమైన అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా అసలు చేతులు కాలకుండానే చూడొచ్చు కదా. అంటే మన హిందువుల్లో నచ్చక కదా వాళ్ళు బయటకు పడుతుంది, నచ్చకపోతే మరి మా ఇతర మతాల్లోకి వెళుతున్నారు కదా. నచ్చని ఏమేమి ఉంటారు, దాన్ని సరి చేసుకుంటే ఒక బెటర్ కదా అంటారా? ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు వచ్చింది అనుకుందండి, నాకు 30 ఏళ్ల వయసులో దీనికోసం పనిచేయాలనే స్పృహ కలిగింది. కారణం ఏంటంటే, నేను అంతకు ముందు 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయా. నేను 10 ఏళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నా. నాకు అక్కడి నుంచి బయటకు వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ గ్యాప్, 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత, అంటే ఆ 3 ఇయర్స్ కూడా ఖాళీగా లేను, వేరే హిందూ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేశాను. అంటే పరిశీలన కోసం వెళ్ళారా లేకపోతే ప్రయోగాత్మకంగా వెళ్ళారా? అది ఇతర మతాల్లోకి? నేను కూడా అందరూ ఎలా మతం మారుతున్నారో అలాగే కొన్ని, అంటే మీరు ఆకర్షితులకు గురైన అంశాలు ఏంటంటారు? అప్పట్లో నాకు, అంటే చాలా ఛానల్స్ లో చెప్పాను, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అప్పట్లో నాకు ఇంటర్మీడియట్ లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని రెగ్యులర్ గా. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు డైలీ స్టడీ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే ఇంటికి వెళ్లే ముందు, ఒక్కడ వెళ్తున్నావు కదా ప్రేయర్ చేస్తాను రాయ అనేవాళ్ళు. సరే ప్రేయర్ ఏముంది, ఇప్పుడు సెక్యులర్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి కూడా. సరే నేను ప్రేయర్ అంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకోవటమే కదా అని చెప్పి కూర్చునేవాడిని మర్యాద కోసం. పోను ఎలా అలవాటు అయిపోయిందంటే 10 రోజులు 15 రోజుల తర్వాత, అంటే నేను బయలుదేరుతున్నాను నాకు ప్రేయర్ చేయండి, అంటే ఎగ్జామ్కి వెళ్తున్నాను నాకు ప్రేయర్ చేయండి అని నేనే వెళ్ళి అడిగే స్థితి వచ్చేసింది. అంటే అట్లా మీగ్గా మారిపోయారు, అంత అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికి, నువ్వు రెగ్యులర్ గా ప్రేయర్ ఇంత బాగా చేస్తున్నావు కదా, చర్చికి కూడా రా, నీకు ఇంకా బాగా మంచి జరుగుద్దా అన్నారు. ఆ ఏజ్ లో మనకి మంచి జరగాలని కోరుకుంటాం ఎవరైనా సరే. దానివల్ల మంచి జరుగుద్దా లేదా అనే దాని గురించి మనకి క్లారిటీ ఉండదు. సో రాయర్థం జరిగితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో వెళ్తుండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బోధనలు వింటాం, ఆ తర్వాత నేను కొన్ని సందేహాలు అడగటం. ఆ అడిగే క్రమంలో అక్కడ పాస్టర్ కావచ్చు, ఇంకా సంఘ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు, చాలా మంచి పాయింట్స్ పట్టుకుంటున్నావు, నీలాంటి వాడు దేవుడి సేవలోకి వస్తే బాగుంటుంది, నువ్వు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళు, అది ఇది అని చెప్పేసి చెప్పటం, అలా ట్రైనింగ్కి వెళ్ళటం, ఇదంతా జరిగింది. సో
సో తర్వాత కొద్ది కాలానికి అంటే దానిలో నిజం లేదు, దైవత్వము లేకపోతే వాళ్ళు చెప్పే శాంతి కబుర్లు ఇవన్నీ కూడా సొల్లు కబుర్లే. బైబిల్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏమీ లేదు, ఇలా బతుకంతా పద్దాక హిందుత్వాన్ని అవమానించడం తిట్టడమే అన్న విషయాలన్నీ కొన్ని తెలుసుకుని నేను ఆ మతాన్ని చీగొట్టి మళ్ళీ హిందుత్వంలోకి తిరిగి రావడం జరిగింది. అంటే నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అంతే. మరి రమణమూర్తి గారి విషయంలో మరి మీరు ఆ జరిగిన విషయాన్ని ఖండిస్తున్నారా, లేకపోతే మరి ఆహ్వానిస్తున్నారా ఇలాంటి జరగాలని? నేను రెండు పక్షాలని ఖండిస్తున్నానండి. రమణమూర్తి లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే నిన్న కూడా ఏదో వీడియో చేశాడు, దాంట్లో రామాయణం మీద తను చేసిన విమర్శల్ని సమర్థించుకుంటూ రామాయణాన్ని కించపరిచేలాగా, రాముడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. దానికి తనేసుకున్న ముసుగేంటి, నాకు సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం, గౌరవం, కానీ రాముడు చేసిందే తప్పు అంటాడు. అరే, శ్రీరామ అనే పదంలోనే సీతారాములు ఇద్దరు ఉన్నారు. నువ్వు ఒకళ్ళని నెత్తినెత్తుకుని ఒకళ్ళని అవమానిస్తాను అని నువ్వు టాక్టిక్స్ ప్లే చేస్తే నమ్మి మోసపోవటానికి హిందువులు ఏమో చెవుల్లో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలో పెట్టుకుని లేరు. అండ్ ఇంకోటి, నీ ఇష్టారాజ్యాన్ని నువ్వు మొరుగుతా కూర్చుంటానంటే హిందువులు చేతులకి మేకులు కొట్టు కూర్చోలేదు. హిందువులు తిరగబడే పరిస్థితి ఉంది, తిరగబడి తన్నే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అలా తన్నించుకోకుండా ఉంటే అందరికీ మంచిది, తన్నించుకునేలా మాట్లాడకపోతే ఇంకా మంచిది. రైట్. ఇప్పుడు రాముల వారిని సీతమ్మ వారిని విడదీయాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటారు ఆయన? హిందుత్వాన్ని లేకుండా చేయటం అండి. కాకపోతే అది హిందుత్వానికి బయట ఉండి చేస్తే చెమడాలు ఒలిచేస్తారు ఇవాళ. కాబట్టి వీళ్ళు తెలివిగా హిందుత్వము అనే ముసుగు కప్పుకుంటూ పరమతాల శక్తులు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవులు కావచ్చు, లేకపోతే జిహాదీ ఫోర్సెస్ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ ఫోర్సెస్, ఎథిస్ట్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఇంటి దొంగల్లాగా ఉంటున్నారు. ఏ విధంగా అయితే స్పైస్ ఉంటారు, అంటే శత్రుదేశంలోకి వాళ్ళ మనుషుల్లాగా వెళ్ళి ఆ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా అట్లాంటి స్పై బ్యాచ్ అంతే. రైట్. అంటే ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళు బయటపడ్డారు అంతే. ఇలా మేము బయట పెడుతూనే ఉన్నాం మా ఛానల్స్ లో కూడా. కొంతమంది బోండంగాళ్ళ గురించి కూడా బయట పెట్టాం. ఎవరండి సోకాల్డ్ బోండం? చెప్పేది హిందూ. ఆ బోండంగాడు ఏం చేస్తా ఉంటాడంటే ఓంటి కేసులు పెడతా ఉంటాడండి. ఓకే. ఇప్పటికి నా మీద దాదాపు ఒక 5-6 కేసులు పెట్టాడు. ఓకే. ఎన్ని కేసుల్లో మరి మీరు అక్కడ హాజరయ్యారు? ఇంకా అన్ని రీసెంట్ గా పెట్టిన కేసెస్. అలాంటి దొంగలు, ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళే పొడిచారు కంట్లో పుల్ల, లేదా ఇంట్లో వాళ్ళు పెట్టారు కంట్లో పుల్ల ఒకటి ఉంది కదా. అంటే హిందువులుగా భావిస్తున్న వాళ్ళు, హిందువుల్లో ఉన్న వాళ్ళే నిజానికి హిందుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి బయటికి వెళ్తే వీళ్ళ మాట ఎవరు నమ్మరు. కాబట్టి వీళ్ళు హిందువుల్లాగే ఉంటూ, వీళ్ళు బొట్లు పెట్టుకుంటూ, పంచెలు కట్టుకుంటూ, పిలకలు పెట్టుకుంటూ, లేకపోతే గుండు కొట్టించుకుంటూ, వీళ్ళు మేము హిందువులమే అని నమ్మిస్తూ ఇలా దాడి చేస్తూ ఉంటారు సనాతన ధర్మం మీద. ఈవెన్ రమణమూర్తి ఇష్యూ చూడండి, తెలుగు రాష్ట్రాల్లో మానేసి ఈ వీడియోని మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఏమని, ఒక హిందూ స్వామీజీ పైన ఆర్ఎస్ఎస్ గోండా దాడి అని ప్రచారం చేశారు. ఎందుకు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు బయటకు వెళ్తే రమణమూర్తి ఎవరికి తెలియదు. కాబట్టి నిజంగానే రమణమూర్తి ఒక స్వామీజీ అంటే స్వామీజీ అని నమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలా నమ్మిస్తూ ఆర్ఎస్ఎస్ మీద లేకపోతే హిందుత్వవాదుల మీద ఒక చెడు ప్రచారం చేయాలనేది వీళ్ళ కుట్ర. రైట్. ఇప్పుడు శ్రీకృష్ణుడు, అదేవిధంగా శ్రీరాముడు, ఇట్లా దేవుడు ఫోటోలను ఆ ఫోటోల ప్రకారం మోదీ గారి ఫోటో పెట్టడం అభ్యంతరకరం వ్యక్తం చేశారు ఆయన. ఆ వ్యాఖ్యని మేము కూడా సమర్థిస్తామండి. అంటే రమణమూర్తి చెప్పాడు కాబట్టి కాదు, మామూలుగా కూడా. ఎందుకంటే ఈ వ్యాఖ్యల్ని, ఈ చర్యల్ని మోడీ గారు ఖండిస్తారు. మోడీ గారు ఏం సమర్థించరు. నన్ను కృష్ణుడిలాగా పూజించండి, నన్ను రాముడిలాగా పూజించండి అంటే. కానీ కొంతమందికి అభిమానం ఎక్కువైపోయి దాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో తెలియక అలాంటి చర్యలు చేస్తారు. అలాంటి చర్యలు జరిగినప్పుడు దాన్ని మేము ఖండిస్తాం, హిందూ సమాజం అంతా ఖండిస్తుంది. ఎవరన్నా చెప్తే ఆ చేసిన వ్యక్తులు కూడా వాళ్ళు సరి చేసుకుంటున్నారు. అంతేగాని ఇదంతా మోడీ గారు కావాలని కుట్ర చేపించారు, లేకపోతే అమిత్ షా గారు కావాలని కుట్ర చేపించారు అని చెప్పేసి ఈయనంతా చించేసుకుంటున్నారు కదా రమణమూర్తి గారు. మరి రమణమూర్తి గారు నువ్వు పని చేయమనండి, ఒక రామాలయం కట్టమనండి చక్కగా రాముడి కోసం. రాముడి మీద అంత మర్యాద ఉంది కదా, కృష్ణుడి మీద అంత మర్యాద ఉంది కదా, కృష్ణుడికి గుడి కట్టమనండి, రోజు నిత్య కైంకర్యాలు సనాతన వైదిక పద్ధతుల ప్రకారం చేయమనండి. చేస్తాడా? ఏమీ చేయడు. కానీ న్యూస్ పేపర్లో వేసిన కృష్ణుడి ఫోటోలో కృష్ణుడి తలకాయకి రాముడు ఈ మోడీ గారు తల పెట్టారన్న ఉద్దేశంతో పురుచుకొచ్చేస్తుంది. మార్ఫింగ్ కాదు, అది ఓపెన్ గా పబ్లిష్ చేశారు కదా, ఇంపోజ్ చేశారంటారా హెడ్. అంతే. అది తప్పని అందరూ ఒప్పుకున్నారు. అది బీజేపీ కార్యాలయం దగ్గరే పెట్టారంటున్నారు, తర్వాత తొలగించారు కదా. మరి పోయిన తర్వాత ఇప్పటికి ఏమన్నా బీజేపీ కార్యకర్తలందరూ వాళ్ళ ఇళ్లలో కృష్ణుడి ఫోటో తీసేసి మోడీ గారి ఫోటో పెట్టుకుంటున్నారా కృష్ణుడికి బదులుగా? లేదు కదా. అదేదన్నా ఉంటే అది హిందుత్వపు అంతర్గత సమస్య, మేము మాట్లాడుకుంటాం. రమణమూర్తికి ఎందుకు వచ్చింది అంత పొడుచుకుని? రమణమూర్తికి నిజంగా రాముడు కృష్ణుడు అంటే అంత భక్తి ఉంటే
ఒక గుడి కట్టమనండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారి సవాల్ ఇదేనంటారా రమణమూర్తి గారికి మా వేదిక మీద నుంచి? రమణమూర్తి గారి దగ్గర అంత కంటెంట్ లేదని అర్థమైపోయింది. ఆ స్థాయి ఉందంటారా వారికి? లేదు లేదు, అస్సలు లేదు. ఇప్పుడు ఇది ఎవరో ఒకళ్ళు కొట్టబట్టి ఆ మాత్రం హైలైట్ అయ్యారు ఆయన, అంతే. అంటే ఇటీవల కాలంలో ప్రచారంలో ఏంటంటే ఎవరైతే కొట్టించుకుంటారో, ఎవరైతే భౌతిక దాడికి గురవుతారో వారికి బాగా పేరు వస్తుందంటూ, అటువంటిది ఏమైనా జరిగిందంటారా అక్కడ రమణమూర్తి గారి విషయం? ఇద్దరికైతే పేరు అయితే వచ్చింది కదండి. సరే, పేరు ఏ కారణం చేతైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా యుగం అండి. ఒకళ్ళకి పేరు రావాలన్నా ఆపాలన్నా అది మీ చేతిలో నా చేతిలో లేదు. ఎందుకంటే మనలాంటి ఛానల్స్ ఎవరు ఎలివేట్ చేయకపోతే సొంతంగా ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసుకున్నా, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకున్నా, యూట్యూబ్ పెట్టుకున్నా కూడా పేరు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని ఇప్పుడు మనం ఏదో దేశభక్తి కంటెంట్, లేకపోతే ధర్మానికి సంబంధించింది, లేదో ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ఇట్లాంటివి మాట్లాడతాం అనుకుంటాం, మనకు పాపులారిటీ అనుకుంటాం. ఏది కాకుండా క్రింజ్ కంటెంట్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి పాపులారిటీ రాలేదా? పాపులారిటీ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయిందండి. బట్ ఆ పాపులారిటీ వెనకాల మన ఉద్దేశాలు సమాజాన్ని ఏం చేస్తున్నాయి, ప్రభావితం చేయటువంటి చెడుగా ప్రభావితం చేస్తున్నాయా, మంచి వైపు నడిపిస్తున్నాయా, అది మనం చూసుకోవాలి. 100% మేము చేసే పోరాటంలో మేము చెప్పే ప్రతి మాట, మేము చేసే ప్రతి వ్యాఖ్య, లేదా మేము చేసే ప్రతి పని సమాజానికి మంచి మార్గం అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇన్ దాట్ వే వీఆర్ రియలీ ప్రౌడ్. రైట్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చిన్నప్పటి నుంచి వింటున్నాం, మీరు కూడా వినే ఉంటారు, మీ చిన్నప్పటి నుంచి కూడా, మతం అనేది మత్తు మందు లాంటిది అని. సో ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్యని? నేను చిన్నప్పటి నుంచి ఈ సెంటెన్స్ వింటున్నానండి, కానీ ఒక్కళ్ళ దగ్గరే వింటున్నాను, కమ్యూనిస్టుల దగ్గర. ఓకే. ఎందుకంటే కాల్ మార్క్స్ అనే అతను చెప్పాడు, తను ఒక పుస్తకం ఏదో రాసుకున్నప్పుడు దానిలో చెప్పాడట, మతం అనేది మత్తు మందు అని చెప్పేసి. ఎందుకు మత్తు మందు అనుకున్నాడు అంటే, ప్రజలు ఎవరిని కూడా వాళ్ళ కమ్యూనికృష్టపు సిద్ధాంతం వైపు రాకుండా చాలా వరకు మతాలు వాళ్ళని ఆపాయి ప్రజల్ని. ఆ కడుపు మంటతోటి కాల్ మార్క్స్ రాసుకున్నదే తప్ప మతం ఎప్పుడూ మత్తు మందు కాదు. మతం అంటే ఏంటి, దేన్ని మతం అంటున్నాడు, అది కూడా స్పెసిఫై చేయాలి. ఈ రోజున క్రిస్టియానిటీ ఒక మతం అనుకోండి. క్రిస్టియానిటీ ఏం చెప్తుంది క్రైస్తవులందరికీ, నీ పక్కన వేరే మతం వాడు ఉంటే, అది హిందూ అయినా ముస్లిం అయినా ఇంకెవడైనా సరే, వాడిని మతం మార్చి క్రైస్తవుడిగా మార్చు, క్రీస్తుని నమ్మితే తప్ప వాడికి రక్షణ లేదు అని చెప్పేసి నువ్వు చెయ్యి అంటుంది. అంటే వీడికి ఏం చెప్తుందో ఒక టార్గెట్ ఇచ్చేసింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఇచ్చినట్టు. నువ్వు ఒక ముగ్గురిని జాయిన్ చేయించాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించాలి, అట్లా టార్గెట్ ఇచ్చేసింది. అలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మతాల్ని మొత్తానండి ఒప్పుకుంటా. లేదు, ఇస్లాం ఉంది, వాళ్ళు సేమ్ ఫిలాసఫీ. నీ పక్కన ఉండే వాళ్ళని నువ్వు ఏదో ఒక రూపేణ ఇస్లాంలోకి మార్చాలి. ఇస్లాంలోకి మార్చడానికి నువ్వు ఏం చేయొచ్చు, జిహాద్ చేయొచ్చు, లవ్ జిహాద్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, నయాన్నో భయాన్నో వాళ్ళ మతం మార్చి నువ్వు ముస్లింగా మార్చు. రైట్. అంటే హిందూ మతం వాళ్ళు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారేమో పెంచుకోవడానికి, చెయ్యలేనిది అనేవాడు చాలా రాంగ్. మరి మన దాంట్లో అంటే చెప్తాను, యాడ్ చేసుకోవడం అయితే సభ్యులుగా చేర్చుకోవడం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది, పెద్దగా వినిపించట్లేదు. ఇక్కడ యాక్చువల్ అదే నన్ను ఈ కాంటెక్స్ట్ కంప్లీట్ చేస్తే అర్థమవుతుంది. మతం ఎందుకు మత్తు మందు అంటే, వీళ్ళని ఆ మత్తులో ఉంచి నువ్వు ఇంకొక నలుగురు మతం మారిస్తేనే నువ్వు గొప్పోడు అవుతావు, దేవుడి దగ్గర నీకు ప్రత్యేకమైన ప్లేస్ ఉంటది అని చెప్తున్నారు. కానీ సనాతన ధర్మంలో ఎవరిని నువ్వు తీసుకొచ్చి దీనిలో కలపటం కాదు, నువ్వు భగవంతుడిగా మారటం, దాన్నే మనం ముక్తి అంటాము, లేదా మోక్షము అంటాం. అంటే భగవంతుల్లో ఐక్యమైపోవటం. ఐక్యమైపోవటం అంటే ఒక 2 ఒత్తులు ఉన్నాయండి, వెలుగుతున్నాయి, ఆ 2 ఒత్తులను ఒక దగ్గర కలిపేస్తాం అనుకోండి, 2 మంటలు ఉంటాయి ఒక దానిలో, ఒకటే కదా. ఒకటే. భగవంతుడు కూడా అంతే, నువ్వు భగవంతుల్లో నిన్ను నువ్వు ఐక్యం చేసుకోగలిగితే నువ్వే భగవంతుడివి. అదే కదా శంకర భగవత్పాదులు చెప్పిన 4 మహావాక్యాలు, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. ఈ 4 వాక్యాలకి ఉద్దేశం అదే, నువ్వే భగవంతుడు అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటమే ముక్తి. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ ఎవరిని నువ్వు మతం మార్చాలని టార్గెట్స్ లేవు. అందుకే కూడా సనాతన ధర్మంలో మీరు చూడండి, వేదాంగాలు చదువుకున్న సన్యాసులు ఎవరు కూడా సముద్రయానం చేయకూడదు అంటారు. అంటే వేరే దేశాలకు వెళ్ళకూడదు, నువ్వు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఉండి నువ్వేం చేయాలి, అంత చదువుకుని? లోకా సమస్త సుఖినో భవంతు, లోకాలన్నీ బాగుండాలి అని చెప్పేసి ఈ పుణ్యభూమి మీద నువ్వు ఎక్కడైతే వేదం నేర్చుకున్నావో ఆ వేద భూమిలో ఉంటూ నువ్వు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండు, అందరికీ మంచిని బోధిస్తూ ఉండు. ఇక్కడికి వచ్చి ఎవరైతే మంచి నేర్చుకోవాలనుకుంటాడో వాడికి నేర్పు. అంతేగాని నువ్వు నేను ఇంటింటికి వెళ్తాను, సువార్తను చెప్తాను, నీకు నచ్చితే మా దేవుడిని నమ్ముకో, నచ్చపోతే వదిలేసేయి అంటే అక్కడ మనకి పరమత సహనం అన్న పదం ఒకటి ఉంది. పరమత సహనం, ఇతర మతాల పట్ల సహనంగా వ్యవహరించాలని. సో మరి పరమత సహనం ఉందంటారా ఇప్పుడు ఉన్న సమాజంలో? అదే సింపుల్ గా చెప్తానండి. ఒక 4 ఇళ్ళు ఉన్నాయి ఒక వీధిలో. ఒక ఇంట్లో అతనికి పరమత సహనం ఉంది, ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు. మిగతా ఇళ్లలో ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకో ఇంట్లో 2 మగపిల్లలు, ఇంకో ఇంట్లో 2 మగపిల్లలు ఉన్నారు. ఈ మిగతా ఇంట్లో ఉన్న మగపిల్లలు అందరూ కలిసి పరమత సహనం ఉంది కదా వీడింట్లో అని చెప్పేసి వాళ్ళు రోజు వచ్చి వీడింట్లో భోజనానికి కూర్చుంటున్నారు. వీడు భోజనం పెడుతున్నాడు. ఒక రోజున సడన్ గా వాడు వచ్చేసి వాళ్ళ ఆడపిల్ల చేయి పట్టుకున్నాడు.
పరమత సహనం అని చెప్పేసి, లేకపోతే మంచి అందరితో మంచిగా ఉండాలని చెప్పేసి వీడు సర్లే నాయన రోజు మా ఇంట్లోనే తింటున్నావు నా కూతురుతోనే ఇల్లు అని అంటాడా? కాలు చేయరగొడతాడా? రెండోది కరెక్ట్. రెండోది కరెక్ట్గా. అంతే ఇక్కడ మేము కూడా అంతే. మా సహనాన్ని పక్కన పెట్టి వాళ్ళ మీద సమరం చేసే స్థితి మాకు ఎవరు కల్పించారు? ఇప్పుడు సింపుల్ గా వచ్చి నాకు మత స్వేచ్ఛ ఉంది, నా మతంలోకి మారమని నేను అడుగుతున్నా, మారతావా లేదా? ఐచ్ఛికం, అది ఐచ్ఛికం. మారతావా లేదా అని అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఏమంటారు? మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్తున్నావయ్యా అంటారు. నీ స్వేచ్ఛ ఎంతవరకు అంటే నీ చేతికర్ర నా ముక్కును తాకనంత వరకు. ఇప్పుడు నేను ఇంకోటి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమయ్యా నీ పెళ్ళం భలే ఉంది, నాతో పంపిస్తావా? నీకు ఇష్టమైతే పంపు, లేకపోతే లేదు, జస్ట్ అడుగుతున్నా అన్నాను అనుకోండి, ఒప్పుకుంటాడు ఎవడన్నా? జస్ట్ మాటే కదా నేను అడిగింది. ఆడికి ఇష్టం లేకపోతే నేను తీసుకెళ్ళని అంటున్నాగా, ఒప్పుకుంటాడా? మరి నా ధర్మాన్ని గురించి నువ్వు ఇంటికి వచ్చి మత ప్రచారం పేరుతోటి నీ ఇష్టం వచ్చినట్టు మురిగి నా విగ్రహారాధన వ్యభిచారం అంటావు, నా బహుదేవతారాధన పాపం అంటావు, నేను ప్రకృతిని ఆరాధిస్తే నేరం అంటావు, నువ్వు చేసే శవారాధన చెక్కారాధన మాత్రమే కరెక్ట్ అంటావు. మరి నేనేం చేయాలి? నిన్ను కూడా చెక్కలకి ఏలాడేసినట్టు ఏలాడేయాలన్నంత కోపం నాకు వస్తుందా రాదా? నా దేవుళ్ళని ఒకసారి దూషిస్తే పడతా, 10 సార్లు దూషిస్తా ఉంటే పడటానికి రెండే కారణాలు అవ్వాలి. ఒకటి నేను చెవిటోడిని గుడ్డోడిని అవ్వాలి, లేదా నేను చేతగాని చెక్కగాని అవ్వాలి. నేను రెండు కానప్పుడు ఏం చేస్తా? ఆయన్ని చీరి చింత గడతా, లేదా ఆడు మొక్కుతున్న చెక్కకి అలాడేస్తా. రైట్. అంటే ఇప్పుడు మరి లలిత్ కుమార్ గారికి ఇంత ఆవేశం ఉంది, ఇంత ఆదర్శవంతమైన ఒక అభిప్రాయం ఉంది, మరి మిగతా హిందువులు ఎందుకని బయటపడలేదు? ఎందుకని మేము చింతగా చీరేస్తామని అనట్లేకపోతున్నారు అంటారు? మిగతా వాడలేదండి. ఇవాళ చాలా మంది అంటున్నారు. ఈరోజు నేను ఇంకా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నా, బయట కాళ్ళు చేతులు ఎరగకూడదు. ఇప్పుడు బైర్ నరేష్ అయ్యప్ప స్వామి గురించి తేడాగా మాట్లాడాడు. కొంతమంది హిందూ వీరులు ఎరగదన్నారు కానీ దెబ్బగా దారికి వచ్చాడుగా. అంటే మనస్టుడే కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నేను నా భాష, నా మాటలు వక్రీకరించారు అన్నాడు. ఎవ్వరూ వక్రీకరించలేదు. ఇప్పుడు బైర్ నరేష్ తన మాటలను తను వక్రీకరించుకుని నేను శుద్ధపోసని అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. కానీ బైర్ నరేష్ మాట్లాడిన అప్పటి వీడియో కనుక మీరు చూస్తే 100కి 100% కొట్టటమే కరెక్ట్ అని నేను నిరూపిస్తా. బైర్ నరేష్ ఇక్కడికి వచ్చి కూర్చుంటాడా డిబేట్ కి అడగండి. బైర్ నరేష్ ని కొట్టటమే కరెక్ట్ అని నేను నిరూపిస్తా. బైర్ నరేష్ ముందే నిరూపిస్తా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అంటున్నారు. తీసుకోవాల్సిన సందర్భం వస్తే తప్పదు. ఇందాక చెప్పే కదా, నా ఇంటికి వచ్చి ఆకలరా బాబు అన్నాడు అనుకోండి, అన్నం పెడతా. అదే ఇంట్లోకి వచ్చేసి నాకు నీ ఇంట్లో ఆడపిల్ల మీద కోరుకుంది అన్నాడంటే మక్కిలు ఎరగదు అంతా. అంతేగాని అమ్మో చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పి నేను ఆలోచించనండి. ఈ దేశంలో చట్టము ఎందుకుంది? నాకు రక్షణ కల్పించడానికి. ఆ క్రమంలో నా రక్షణ కరువైనప్పుడు అప్పటికప్పుడు నన్ను నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు పోలీసులు ఉన్నారండి వ్యవస్థ. నేను ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు నా మీద 10 మంది అటాక్ చేస్తా ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏమండి 10 మంది నన్ను కొడతానికి వచ్చారండి అంటే పోలీసులు వచ్చేదాకా తన్నించుకోవాలా? పోలీసులు వచ్చేలోపు నన్ను నేను రక్షించుకోవాలి. అదే చేస్తున్నాను. కంప్లీట్ ఆత్మరక్షణ ఏం చేస్తుంది? ఆత్మరక్షణ, ఆత్మగౌరవ రక్షణ. రైట్. మరి అప్పట్లో కూడా పాస్టర్ల మీద దాడులు, నిన్న మొన్నటి వరకు పాస్టర్ల వరకు దాడులు జరిగాయి. ఈ పాస్టర్ల మీద జరుగుతున్న దాడుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇప్పటికీ జరుగుతున్నాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పాస్టర్స్ అనేవాళ్ళు తన్నులు తినడానికి పుట్టారు. ఎందుకు ఎలా తీసుకున్నారు వ్యాఖ్య? ఎందుకు అంటే సింపుల్ ఒకటి చెప్తానండి. బైబిల్లో వీళ్ళు ఏమన్నా అడిగామనుకోండి, మా బైబిల్లో మాకు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి మా ప్రభువు చెప్పాడయ్యా అంటారు. అదే బైబిల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు? నన్ను తప్ప వేరే దేవుళ్ళని పూజ చేద్దాని ఎవరన్నా రమ్మంటే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అదే దేవుడు ఏం చెప్పాడు? ఎవరన్నా వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు అన్ని మానేసరిగా. ఎందుకు? దేశంలో చట్టము ఇవన్నీ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి కాబట్టే కదా. మరి ఇన్ని మార్చుకున్న వాళ్ళు, అరే ఇదే దేశంలో మెజారిటీలు హిందువులు ఉన్నారు 80%, వాళ్ళ దయాదాక్షిణ్యాలు లేదా వాళ్ళ మంచితనం వల్లే మనం ఈ దేశంలో ప్రశాంతంగా మత ప్రచారం చేసుకోగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళ విగ్రహారాధనని, వాళ్ళ బౌద్ధదేవతారాధనని కించపరచకుండా మన ప్రచారం మనం చేసుకుందాము అని ఒక్కడన్నా ఆలోచిస్తాడా? నిన్న మొన్న కూడా 2 days బ్యాక్ కూడా ఎవడో వేట్లపాలెం జేమ్స్ రావు పాస్టర్ ఉంటాడు. ఆ ఊరకొక ప్రకృతి ఆరాధన చేసే వాళ్ళు వ్యభిచారం చేస్తున్న వాళ్ళతో సమానం, విగ్రహారాధన చేసే వాళ్ళు వ్యభిచారులు అని నేరుగా అనేసాడు. మరి ఆయన ఎందుకు కొట్టకూడదు చెప్పండి? సోకాల్డ్ పీపుల్ కే సోకాల్డ్ నేను పేరే చెప్తున్నాను. ఒకడు ఉన్నాడు జాన్ బాబు అని ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని కొట్టుకుని వాడు వీడియోని మాట్లాడాడు. కొట్టొద్దా? ఏం చేయాలి మీరు చెప్పండి. కొడతారండి, కొట్టించుకోవటానికి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి ఆడికి అంత గులగున్నప్పుడు మేము ఖాళీగా ఎందుకుంటాం? రైట్ అండి. ఇప్పుడు మరి అంటే ఈ పాస్టర్లు కూడా దాడులకు గురవుతున్నారు, బాగానే ఉంది. కానీ దాడులు చేస్తుంది మరి హిందువులనే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇండైరెక్ట్ గా.
అంటే ఉల్టా చోర్ కొత్వాల్కో ఢాంటే అని ఒక సామెత ఉంది. అంటే దొంగే తిరిగి దొంగ 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 అని అరుస్తాడంట పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళని పట్టుకుని. వీళ్ళు అదే చేస్తున్నారు. ఎవడి వల్ల మత సామరస్యం దెబ్బతింటుంది? ఏ హిందూ గుళ్ళల్లో అయినా మైకుల్లో వినండి మీరు, మా దేవుడే గొప్పోడు, మిగతా వాళ్ళు ఎవరో గొప్పోళ్ళు కాదు అని చెప్పేసి మాటలు ఉంటాయి ఎప్పుడైనా? లేదండి. మేము ఆరాధించే విగ్రహాలే గొప్పయ్యి, మీ శవాలన్నీ కూడా సచ్చియి అని ఎప్పుడైనా గుళ్ళల్లోంచి మైకుల్లో శబ్దం వస్తుంది చూసారా? కానీ చర్చిల్లోంచి చూడండి, విగ్రహారాధన పాపము, బహుదేవతారాధన వ్యభిచారము అని చెప్పేసి అంటారు. మసీదుల్లో రోజు 5 సార్లు చూడండి, మా దేవుడు మాత్రమే గొప్పోడు, మా దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అంటారు. నీ దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడైతే మరి మా దేవుళ్ళు ఎవరు? ఆడెవడు దొంగ బొండా కొడుకు ఒకడు ఉన్నాడు, శాలిం రాజు అని చెప్పేసి, వాడు పాట పాడుతూ ఉంటాడు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును అని చెప్పేసి. చర్చిలో వీడు పాడే పాట, ఈ లోక దేవతలన్నీ యేసుక్రీస్తు ముందు గడగడలాడు. బొచ్చు నేను గడగడలాడను, నేనేంటి యేసు ముందు నా ఇంటికి కూడా గడగడలాడదు. దేవతలు ఎందుకు గడగడలాడతారు? ఆడు ఎవరిని కించపడద్దు అని మాట్లాడుతున్నాడు. ఆడు అట్లాంటి పాటలు పాడితే మా దగ్గర నుంచి కౌంటర్లు ఉండవా? అదేదో సోషల్ మీడియాలో ఒక చిన్నపిల్ల పాటలు పాడుతా వెళ్ళింది, ఏంటి రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలవద్దు అని చెప్పేసి. రాయి రప్ప మొక్కొద్దు, చెట్టు పుట్టను కొలవద్దు అని మాకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి చెక్కకెళ్ళాడే శవాన్ని మొక్కొచ్చా? ఇంకోటేమో చెద్దర కింద పడుకున్న శవాన్ని మొక్కొచ్చా దర్గాలని చెప్పేసి? వీటిని ఖండించే దమ్ము ఎవరికి లేదు. విగ్రహం అనేది ఒక ఆకారము, ఆకారంలో మేము ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాము, మా విశ్వాసం. దానివల్ల ఎవరికి నష్టం లేదుగా. కానీ నువ్వు ఆరాధించే చెక్క వల్ల ఏమొచ్చింది నష్టం? నేను చెప్తా. ఒక మనిషి నీ కోసం చచ్చిపోతే తప్ప నీ పాపాలు పోవు అని చెప్పేసి అన్నావు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే నరబలి ఇచ్చారు మీరు. మరి నీ నరబలి నువ్వు అంత సమర్థించుకో ఎట్ట పాటలు పాడుతున్నావు? సిగ్గులేదా మరి నీకు? అంత దిక్కుమాల పంచాయతీని చేసే నువ్వు నా విగ్రహారాధనని, నా బహుదేవతారాధనని నువ్వు ఎట్లా తప్పు పడతావు? ఇవన్నీ ప్రోత్సహించే మతాల్ని, ఈ మతాలని ప్రచారం చేసే వాళ్ళని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదండి. రైట్ అండి. బట్ ఇప్పుడు ఇటీవల కాలంలోనే కొన్ని రోజుల క్రితం ఒక ఆటో డ్రైవర్ ఆటో వెనుక ఒక క్యాప్షన్ రాసుకోవడం, అది కూడా వివాదానికి దారితీస్తుంది. దాని మీద మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? తనేం వివాదం రాజే ప్రచారం కాదంటారా? అది ప్రచారం కాదు. తను ఏదన్నా మతం ప్రచారం చేసుకుంటే ఫీల్ అవ్వాలి. తను ఏమన్నాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు హిందువే అన్నాడు. ఇందులో భూత ఏమన్నా ఉందా? ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు హిందూ అనే వర్షం తనకి ఎందుకు వచ్చింది? ఒకటి, తనకి ఆ ఉద్దేశం భూమి అంటే యావత్ భూమి అని కాదు, భారతదేశం మాత్రమే. ఎందుకంటే సావర్కర్ చెప్పిన ఒక శ్లోకంలో, ఆ సింధు పర్యంతం యశ భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అన్నారు. అంటే ఉత్తరాన ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధువు దాకా, అంటే సముద్రం దాకా మధ్యలో ఉన్న భూభాగాన్ని భారతదేశం అంటారు. అక్కడ ఉన్న వాళ్ళని భారతీయులు లేదా హిందువులు అని చెప్పేసి అంటారు. సవై హిందూ ఇతి స్మృత అని చెప్పేసి చెప్పారు అని స్మృతి గ్రంథాలు చెప్తున్నాయని చెప్పారు. తన లెక్క అది, తన గ్రంథం చెప్పింది కాబట్టి. దానిలో తనకు కోపం వచ్చి వాడు ఎవడో అడ్డుకునేంత ఏముంది? పోరంబొగ్గాడు ఆడు కదా వివాదం మొదలు పెట్టింది. పోని కింద జై శ్రీరామ్ అన్నాడు. ఒక హిందువు జై శ్రీరామ్ రాయిపోతే జై అల్లా జై యేసు అని రాసుకుంటాడా? తన ఆటో తను ఏమైనా రాసుకోవచ్చు. రెండో మాట ఏం రాశాడు, ఈ అంటే తన మతాన్ని మార్చుకుంటే కన్న తండ్రిని మార్చుకున్నట్టే అన్నాడు. చిన్న కన్ఫ్యూజన్ వల్ల కన్న తల్లిని మార్చుకున్నట్టే అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? ధర్మం తల్లి లాంటిది, అందుకే దాన్ని మాతృభూమి, మాతృధర్మము ఇట్లా చెప్తాం, మాతృభాష అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు భాష గురించి మాట్లాడేటప్పుడు మాతృభాషలో మాట్లాడట్లేదు, పరాయి భాషలను ప్రేమిస్తున్నారు, అది దాన్ని తెగ ఫీల్ అయిపోతా ఉంటారు కదా. ధర్మం కాడికి వచ్చేప్పటికీ స్వధర్మాన్ని నువ్వు ఆదరించకుండా పక్క మతాలను ప్రేమించడం ఏంట్రా అని చెప్పేసి చెప్తున్నాడు అతను. తప్పేముంది? ఇప్పుడు సర్వమత ప్రార్థనలు అవి అంటుంటారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటారు? అదే అండి, ఈ సర్వమత మేళానికి మేమైతే వ్యతిరేకమే. ఎందుకు అంటే ఈ రోజున హిందూ ధర్మం కంప్లీట్ గా డిఫరెంట్. హిందూ ధర్మంలో ఏం చెప్తారు? ఏ ప్రార్థన చేసినా ఫస్ట్ వచ్చేప్పటికి ఒక మంత్రం ఉంది మనకి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష. అంటే ప్రజలందరికీ మంచి జరగాలి, పాలకులు ఎప్పుడు మంచి నడవడికతో నడుచుకోవాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలి, లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఇది మా ప్రార్థన. దీనికి కంటిన్యూషన్, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, అంటే మేఘాలు సకాలంలో వర్షించాలి, భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయ క్షోభరైతే బ్రాహ్మణ సంతు నిర్భయ. దేశం అంతా కూడా ఎటువంటి భయాలు లేకుండా ఉండాలి, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలి. బ్రాహ్మణ సంతు నిర్భయ. బ్రాహ్మణ అంటే ఎవరు? ఇక్కడ కులం కాదు, జ్ఞానం ఉన్నవాళ్ళు. సంత్ అంటే ఎవరు
అంటే శాంత స్వభావం ఉన్న వాళ్ళు, అంటే సత్వగుణం కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. అంటే రాక్షసుల్ని కూడా దుర్మార్గుల్ని కూడా మంచిగా ఉండాలని మన ధర్మం కోరుకోవట్లే. అలాంటి వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటుంది. ఇది మా ప్రార్థన. కానీ మిగతా మతాలు మీరు ప్రార్థన చూడండి, సింపుల్గా నాయన ఈ రాజ్యం అంతా కూడా యేసు రాజ్యంగా మారిపోవాలి, నీ నామం గణపరచబడాలి అని ప్రార్థన చేస్తారు. అలాగే ముస్లిమ్స్ ఇదంతా కూడా అల్లా రాజ్యంగా మారిపోవాలి, అల్లా మాత్రమే అంతిమ దైవం కింద అందరికంటే గొప్ప దైవంగా స్థిరపడాలి అని చెప్పి కోరుకుంటారు. మేము అక్కడెక్కడైనా కూడా ఇది శివుడు రాజ్యం అవ్వాలి, విష్ణు రాజ్యం అవ్వాలి, లక్ష్మీదేవి రాజ్యం అవ్వాలి అని ప్రార్థనలు ఉంటాయి. అన్ని మతాలు ఒకలాగా లేనప్పుడు సర్వమత ప్రార్థన ఒకే చోట కూర్చుని ఎట్లా చేస్తారు? అంటే మేమేమో అందరు మంచి గురించి ఆలోచించాలి, వాళ్ళిద్దరునేమో మేము ఎప్పుడు నాశనం అయిపోతామని ఆలోచిస్తూ ఉంటారు. మేము అట్లాంటి ప్రార్థనలో మేము ఎందుకు భాగస్వాములు అవుతాం? అవం. రైట్. ఇప్పుడు మరి హిందువుకు సంబంధించి వ్యతిరేక ప్రచారం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మనకి ప్రశ్న రావణ్ కూడా చూసాం. సో ఆయన చేసిన దానికి శిక్ష పడింది, అనుభవించబోతున్నాడు అంటూ మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మరి ప్రకాష్ రాజ్ గారు కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ సో వాళ్ళు క్యాండిడేట్కి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు అన్నది ఒక వ్యాఖ్య. యాక్చువల్లీ దీంట్లో వాళ్ళకి మతము లేకపోతే దేశము ఇది ఏమి కాదండి సంబంధించింది. ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్. సో ఈ ఎకో సిస్టమ్ లో ఒక వ్యక్తి మీద 4 కేసులు అయినాయి. ఆ 4 కేసుల్లో బెయిల్ వచ్చేపటికి 5వ కేసు చాలా స్ట్రాంగ్ కేసు పడింది. UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ పడింది. ఇప్పుడు జైల్లో పడిపోయాడు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? మేకపోతు గాంభీర్యం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడలేదు అనుకోండి, వీళ్ళు మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళల్లో ఒకటి జైలుకి వెళ్ళిపోతే వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ గా రేపు ఇంకెవడు ఉద్యమాల్లోకి రాడు. ఎందుకంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు కదా. అదే వీళ్ళు ఇప్పుడు కొంచెం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నారనుకోండి, ఒక్క రావణ్ పోతే 100 మంది రావణ్లు పుట్టుకొస్తారా అని చెప్పేసి బిల్డప్ లేవచ్చు. ఆల్రెడీ రావణ్ బొక్కలోకి వెళ్ళిన రీజన్ ఏంటి? ఒక్క హిడ్మా చచ్చిపోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారు అని చెప్పేసి దిక్మాల్ స్టేట్మెంట్ ఇచ్చారు నక్సలైట్ గురించి. రేపు వీడి గురించి కూడా వాళ్ళు అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ సైడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిర్వీర్యం అయిపోకుండా, వాళ్ళు డిమోటివేట్ అయిపోకుండా ఉండటానికి పనికొస్తుంది తప్ప ఇలా స్టేట్మెంట్స్ ఇలా వీడియోస్తో ఊడింది లేదు, సచ్చింది లేదు. అంటే ఒక మనిషి ఇట్లా ఎందుకని ఒక మతం గురించి కానీ అంటే స్వమతం గురించి కానీ పరమతం గురించి కానీ దీన్ని వక్రీకరించే వాళ్ళకి ఆ నేచర్ ఎందుకు వస్తుందంటారు అసలు? ఎందుకంటే సైకిక్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అంటారు. అంటే దీన్ని జనరలైజ్ చేసి చెప్పడం కూడా కష్టమైపోద్ది. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేరు, భారతదేశం వేరు. ఈరోజు భారతదేశాన్ని హిందూ రాజ్యంగా అంటే సనాతన ధర్మాన్ని ఇక్కడ లేకుండా చేయాలని ఇప్పుడు కాదు, దాదాపు 2000 సంవత్సరాల నుంచి అటాక్స్ జరుగుతున్నాయి. గ్రీకులు వచ్చారు, హూణులు వచ్చారు, శకులు వచ్చారు, వీళ్ళందరూ కానీ సనాతన ధర్మంలో భాగం అయిపోయారు. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళు సనాతన ధర్మాలకి నాశనం చేద్దామని వచ్చినా కూడా వాళ్ళు నాశనం చేయలేకపోయారు. పైగా వాళ్ళే ఇక్కడ సంస్కృతితో కలిసిపోయారు. కానీ ఆ తర్వాత తురకలు వచ్చారు, వాళ్ళు దాదాపు 1000 సంవత్సరాలు పాలించారు. భారతదేశం మొత్తాన్ని 1000 సంవత్సరాలు ముస్లింలు పాలిస్తే ఈ రోజు కూడా ముస్లిం పర్సంటేజ్ భారతదేశంలో ఏంటంటే 15%, లెస్ దాన్. అంటే వీళ్ళు దాన్ని ఏమంటారు? మా రాజులు ఎంత సామరస్యంగా పాలించారో చూసావా, మీ వాళ్ళు మత మార్పిడి చేయలేదు అంటే అంత సీన్ లేదు అక్కడ. వాళ్ళు మత మార్పిడి కోసం అడ్డమైన పందాలు వాడారు, కానీ హిందువులు మత మార్పిడికి గురవ్వలేదు. కారణం ఎందుకంటే వాళ్ళలో ఉన్న ధార్మిక మూలాలు. ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు ఈ బ్రిటిష్ కుక్కలు వచ్చినాయి. ఆ బ్రిటిష్ కుక్కలు కూడా మిషనరీస్ అనే ఒక సంతం తీసుకొచ్చి ఇక్కడ కూడా సేవా కార్యక్రమాల పేరుతోటి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి ఇక్కడ మత మార్పిడి చేయడానికి చాలా ట్రై చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటికీ వాళ్ళు టార్గెట్ చేసి సాధించింది ఎంత అంటే 8 to 10% అఫీషియల్ గా చూసుకుంటే కూడా. అనఫీషియల్ గా అంటే అనఫీషియల్ గా అప్రాక్సిమేట్లీ అనఫీషియల్ గా, అఫీషియల్ గా చూసుకుంటే వాళ్ళది 2 to 3% ఉన్నారు. సో భారతదేశంలో హిందుత్వ మూలాలని నాశనం చేయడం ఎప్పటికీ ఎవరికి వల్ల కాలేదు. కాబట్టి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ 70 ఏళ్లలో ఇప్పుడు దాకా ఏం ఆలోచించారంటే, ఇప్పుడు దాకా వచ్చిన దుర్మార్గులంతా కూడా మట్టిని ఆక్రమించారు కదా, ఇక నుంచి వీళ్ళ వీళ్ళ మనసులను ఆక్రమించాలి, వీళ్ళ మతులను ఆక్రమించాలి అని చెప్పేసి ఫస్ట్ మన విద్యా వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం మొదలు పెట్టారు. అలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ మనకి సెక్యులరిజం అనే ఒక జబ్బు ఎక్కిచ్చారు. ఆ సెక్యులరిజం అనే జబ్బుతో పాటు మన చరిత్రని మనకే వక్రీకరించి, మన చరిత్రలో మీరు పాఠ్యపుస్తకాలు చూడండి, ఎవడ గొప్పడే అంటే బాబర్ యుద్ధం చేశాడు, అక్బర్ ఆ యుద్ధం చేశాడు, పానిపట్టు యుద్ధం, ఏదో యుద్ధం, అది ఇది అని చెప్పేసి చెప్తారు. అది మొఘల్ చరిత్రలో మాత్రం వస్తుంది కదా. మొఘల్ చరిత్ర కావచ్చండి. అది భారతదేశానికంటూ చరిత్ర ఏమి గెలిచారు? ఈ 10 years ముందు భారతదేశ చరిత్ర ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎందుకంటే భారతదేశానికి అసలు చరిత్ర లేదని మాట్లాడే బ్యాచ్ కదా వీళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, టిప్పు సుల్తాన్ మీద మాట వస్తే ఎవడో ఊరుకోడు. వాడు ఎంత నీచుడో వాడి చరిత్ర చూస్తే తెలుస్తుంది.
టిప్పు సుల్తాన్ బాబు ఎంత ఎదవో తెలుస్తుంది. అలాగే బాబరు, అక్బరు, జహంగీర్ వీళ్ళంతా ఒక మొఘల్స్ లో హోమోసెక్షువాలిటీ కూడా భయంకరంగా ఉండేది. కానీ ఇవన్నీ ఎవరు చెప్పేవాడు కాదు. కానీ ఇప్పటికి కూడా మనకి చూడండి, మన హిందూ రాజుల టాపిక్ వచ్చేస్తే మొన్న ఛత్రపతి శివాజీ కొడుకు స్టోరీ వస్తే శంభాజీది, శంభాజీ మీద ఎన్ని విమర్శలు చేశారు. శంభాజీ అలాంటోడు, తాగుబోతు, వ్యభిచారి అని మాట్లాడు. శంభాజీ తాగుబోతు, వ్యభిచారి అనేది పక్కన పెడితే శంభాజీ సూర్యుడేగా. పోనీ ఈ బాబరు, అక్బరు వీళ్ళు ఏమన్నా పెద్ద పీకుడు గళ్ళ, వాళ్ళు ఏమన్నా 6 feet 6 pack ఉండి యుద్ధాలు చేసిన వాళ్ళ కాదు కదా. మహారాణా ప్రతాప్ తంతే పారిపోయినోడు ఒకడు. అక్బర్ అయితే రాణి దుర్గావతి చేతులు తన్నులు తిన్నవాడు. వాళ్ళకి ఏమన్నా ఘనకీర్తి ఉందా? కానీ మన చరిత్ర మనకు తెలియకుండా చేశారు. ఈ 10 ఏళ్ల నుంచి దాన్ని డిబంక్ చేసి మన చరిత్ర ఇదిరా, మన ధర్మంలో ఇంత గొప్పతనం ఉంది, మన దేశంలో ఇంత వీరులు ఉన్నారు అని చెప్తున్నాం. ఒక దాహిర్ గురించి కావచ్చు, ఒక లలితాదిత్య గురించి కావచ్చు, మహారాణా ప్రతాప్ గురించి కావచ్చు, రాణా సంగా గురించి కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కావచ్చు, ఎంతమంది వీరులు లేరు. మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ తుళు వంశానికి సంబంధించిన కృష్ణదేవరాయలు కానీ, హరిహరరాయలు, బుక్కరాయలు కానీ, కాకతీయులు కానీ, వీళ్ళంతా రాజులు కదా, వీళ్ళంతా యుద్ధాలు చేయలేదా? మరి వీళ్ళందరూ చరిత్రను ఎందుకు కప్పెట్టేస్తున్నారు? అలా ఈ భారతదేశం మీద దాడి చేయటం మొదలుపెట్టి సాంస్కృతికంగా దాడి చేశారు, సబ్జెక్ట్ పరంగా దాడి చేసి కొట్టేశారు. ఇక ఇప్పుడు హిందుత్వం మీద దాడి చేయడానికి వీళ్ళు ఎంచుకున్న అనేక మార్గాలు: 1 క్రిస్టియానిటీ, 2 ఇస్లాం, 3 నాస్తికత్వం, 4 కమ్యూనిస్టు. ఇవి కాకుండా 5వది ఏంటంటే అత్యంత క్రూరమైంది, హిందువులుగా చలామణి అయ్యే కొంతమంది దుర్మార్గులు. అందులో ఒక రమణమూర్తి కావచ్చు, లేకపోతే రమణయ్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు హిందువుల లోపల, అంటే ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడి పేరు ఏదో జంబుదీప్ అని, ఇట్లాంటి వాళ్ళు. ఈ మధ్య విజయశంకర్ రెడ్డి ఎవడో స్వామి అంటే ఒకడు. ఆ మధ్య కాలంలో రాధా మనోహర్ దాస్ గారు అరెస్ట్ కూడా అయ్యారంటూ కూడా ఒకటి వచ్చింది. సో ఎందుకు అరెస్ట్ అయ్యారంటారు? నాకు తెలియదు అరెస్ట్ అయిన విషయం. అరెస్ట్ అయితే అవ్వలేదు. రైట్ అండి. ఇప్పుడు మరి రావణ్ లాంటి వాళ్ళకి, మరి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక ఎకో సిస్టమ్ లో భాగం వీళ్ళంతా. సో ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయటం, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఎప్పటికీ ఎదగకుండా ఉండేలాగా చేయటం. ఎందుకంటే భారత్కి ఎటు చూసినా శత్రువులే కదా. ఇప్పుడు చైనా మనతో వాణిజ్యం నడుపుతుందన్న పేరే గానీ వాళ్ళలాగా మనం ఎదగటానికి ఒప్పుకోరు కదా. ఎందుకంటే ఒకే ఖండంలో 2వ సూపర్ ఫోర్స్ అయితే భారత్ సూపర్ ఫోర్స్ గా మారుతుంటే చైనాకి గండం ఒప్పుకోదు. అలాగే భారత్ ఎదుగుదలకి అమెరికా లాంటి దేశాలు కూడా తట్టుకోలేవు. వీటి కోసం మనకి పక్కలో బల్లెలాగా పక్కన పాకిస్తాన్, పక్కన బంగ్లాదేశ్ ని, అటు పక్క ఆఫ్ఘనిస్తాన్ ని, ఈ పక్కన శ్రీలంకని అందరినీ మనకు వ్యతిరేకంగా మార్చి బతికేస్తా ఉన్నారు. అయినా కూడా ఇన్ని వ్యతిరేక శక్తులను తట్టుకుంటూ కూడా భారత్ ఇంకా అభివృద్ధి రంగంలోకి ముందుకెళ్తుందంటే మోడీ గారి చాణక్యం ఖచ్చితంగా. సో ఇప్పుడు బీజేపీని ఏమీ చేయలేక 12 ఏళ్ళు, మూడో టర్మ్ ఆల్మోస్ట్, మోడీ గారిని ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి హిందుత్వం పరంగానే కొట్టాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు అందరూ ఏకమైపోయి, ఇలాంటి శక్తులందరూ కూడా వీటన్నిటి గురించి ఆల్రెడీ రాజీవ్ మల్హోత్రా గారు ఎప్పుడో ఒక బుక్ రాశారు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పేసి. ఆ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లో వీళ్ళందరూ కూడా భాగమే, ఈ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్ అంతా కూడా. ఈ నక్సల్స్ వేరే, మరి అర్బన్ నక్సల్స్ వేరే ఎందుకు కేటగరైజ్ అయిందంటారు? వేరే ఏం లేదండి. నక్సల్స్ అంటే వాళ్ళంతా ఎక్కడ ఉంటారు అంటే అడవుల్లో ఉంటారు. అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఊర్లో ఉంటూ వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా, సపోర్టర్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఐడియాలజీ ఒకటే కదా అందరిది, భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలి, భారతదేశంలో సనాతన ధర్మం లేకుండా చేయాలి. వాళ్ళు అడవుల్లో ఉండి చేస్తారు కాబట్టి నక్సల్స్, వీళ్ళు ఊర్లో ఉండి చేస్తారు కాబట్టి అర్బన్ నక్సల్స్, అంతే తేడా. రైట్. మరి సోకాల్డ్ యూట్యూబర్స్ కూడా ప్రశ్న రావడానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కామెంట్లు, కొన్ని వీడియోలు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? చెప్పాలన్నా కూడా నా బొట్టలు చెప్పేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్తున్నా కదా, వాళ్ళంతా ఒక ఎకో సిస్టమ్. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు దేశం మీద దాడి చేయటం, ధర్మం మీద దాడి చేయటం వాళ్ళ అజెండా. దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అందుకే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. వేరే రీజన్ ఏం లేదండి ఇక్కడ. అంటే వాళ్ళంతా కూడా మన మధ్యలో ఉంటున్నారు, మనం పిలిచే గాలి పిలుస్తున్నారు, అందుకే అర్బన్ నక్సల్స్ అంటున్నారు. మనలాగా సిటీస్ లో ఉంటూ వాళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటారు. మీరు అంటే హిందూ జనశక్తి తరపున మీరు అదుపు చేయలేరా వాళ్ళని? హిందూ జనశక్తి బాధ్యత ఎంతవరకు, పరిధి ఎంతవరకు, హిందూ జనశక్తి స్థాయి ఏంటి, స్థితి ఏంటి, ఇవన్నీ చూడండి. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే తప్ప, ఇప్పుడు రమణమూర్తి గారిని కొట్టినప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, మీరు ఎన్నో డిబేట్లోకి వెళ్ళారు, ఒకసారి కొట్టారా అంటారు. ఒకసారి కొడతాం, నాకు ఇబ్బంది కాదు, కానీ కొడితే ఒకసారితో అయిపోతాను నేను. నా యుద్ధం ఒక రోజు కోసమో ఒక వ్యక్తి కోసమో కాదు కదా, ఒక తరం కోసం. కాబట్టి మా యుద్ధాన్ని దీర్ఘకాలికంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దుందుడుకు చర్యలతో వెళ్తే అయ్యేది కాదండి. ప్రాబ్లం కాదు, నేను కొట్టొచ్చు, లేకపోతే నాలంటూ ఇంకొకరు కొట్టొచ్చు. ఈ యుద్ధ నీతి రమణమూర్తి గారు మనం అప్లై చేసి చూడలేమా? అటు నుంచి నేను రమణమూర్తితో కూడా చర్చ చేశాను కదా. అందుకే
రమణమూర్తి గారితో నేను ఇంతకుముందు చాలా డిబేట్స్ లో పాల్గొన్నాను. కావాలంటే రమణమూర్తి గారిని అడగండి, మేమేంటి, మా వ్యక్తిత్వం ఏంటో తెలుసు. సబ్జెక్టు తోటే కొట్టాలని చూస్తాం తప్ప వ్యక్తిని భౌతికంగా కొట్టే అవసరం మాకు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ రోజు నేను కొడితే రేపటికి రమణమూర్తి మారిపోతాడు అంటే చెప్పండి, నేను కొడతా. పరివర్తన వస్తుంది. పరివర్తన వస్తుంది అంటే కొడతా. పరివర్తన రాదండి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన సిద్ధాంతాన్ని, అండ్ ఇంకోటి రమణమూర్తిని సిద్ధాంతపరంగా గెలవాలి అన్నది కూడా నా ఉద్దేశం కాదు. రమణమూర్తి అలాంటి మాటలు మాట్లాడాలి. ఆ రమణమూర్తి మాట్లాడుతున్న అబద్ధాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలి. ఎందుకంటే ఒక్క రమణమూర్తి అయితే మనం అనుకోవచ్చు అండి, ఇలాంటి వాళ్ళు సమాజంలో 100 మంది ఉన్నారు కదా. ఆ 100 మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో చేస్తున్నప్పుడు మరి ప్రజలకి ఆ వాస్తవాలు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది ఎవరు? వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పాల్సింది, నడిపించాల్సింది ఎవరు? మేమే. కొడితే మారిపోతారు అనుకుంటే కొడతాం, ప్రాబ్లం కాదు. కానీ ఏమీ మారదు కొట్టడం వల్ల. ఎంతమందిని కొట్టగలరు అలా? అంతే కదా. రైట్. ఇప్పుడు మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ ధ్వంసం జరుగుతుంది. మరి వాటిని అరికట్టేది ఎప్పుడు అంటారు? యుద్ధంలో 4 రకాల బలగాలు ఉంటాయండి. చతురంగ బలాలు అంటారు కదా. గజ, రథ, తురగ, పదాతి దళాలు. ఈ 4 రకాల వాళ్ళలో నేల మీద ఉండి యుద్ధం చేసేవాడు, నేను నేల మీద లేకపోతే మీరంతా యంత్ర అని మిగతా 3 శక్తుల్ని అంటాడా? అనడు. ఏనుగు మీద ఉండి ఫైట్ చేసేవాడు, మేము ఏనుగు మీద ఉండి పైనుంచి అన్నిటిని పరిశీలిస్తూ యుద్ధం చేస్తున్నాం కాబట్టి మీరు సేఫ్ గా యుద్ధం చేస్తున్నారు, మేము లేకపోతే మీరంతా వేస్ట్ రా అని మిగతా 3 దళాలని అనగలడా? అనడు. 4 కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున మేమేంటి, జ్ఞానపరంగా యుద్ధం చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ లో మేము కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి మత మార్పిడులు అడ్డుకున్నాము, వ్యక్తుల్ని రకరకాల పద్ధతుల్లో అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో మీరు ఇందాక ఏదైతే అడిగారో అలాంటి భౌతిక పద్ధతుల్లో కూడా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి, ఎక్కువ మందిని చైతన్యపరచాలి. ఈ రోజున సమాజంలో ఎవరైతే దేవాలయ ధ్వంసం జరిగినప్పుడు, లేకపోతే ఇంకో ఇష్యూ జరిగినప్పుడు ఒక 1000-2000 మంది వస్తున్నారంటే, ఈ 2000 మంది ఒక 10 ఏళ్ల క్రితం లేరండి. ఇప్పుడు ఎలా వస్తున్నారు? వాళ్ళకు మోటివేషన్ వచ్చింది. ఆ మోటివేషన్ ఎవరు తెచ్చారు? అలాంటి వాళ్ళు మా పేర్లు చెప్పకపోవచ్చు, వీళ్ళ వల్ల మేము మోటివేట్ అయ్యాము అని చెప్పకపోవచ్చు. అంటే ఈ రియాలిటీ వాళ్ళకి తెలుసు అలా మోటివేట్ అయిన వాళ్ళు. ఆ 2000 మంది కాదు మా టార్గెట్, అలాంటి వాళ్ళు 2 కోట్ల మంది తయారవ్వాలి. కాబట్టి మా యుద్ధం ఇంకా కొనసాగాలి, మేము ఎక్కువ మందిని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇందులో ఈ మోటివేషన్కి లేకపోతే ఈ జ్ఞానానికి సంబంధించిన యుద్ధం ఇంకా ఎక్కువ దీర్ఘకాలికంగా జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం. అలానే క్షేత్రస్థాయికి అచ్చగా వెళ్లకుండా లేం మేము, కానీ దీనికంటే కూడా అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మేము ఈ మోటివేషన్ వీడియోస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ దాడులు కూడా అత్యంత వికృత రూపం దాల్చుకున్నాయి. అంటే ఈవెన్ విసర్జన క్రియలను కూడా దేవాలయాల్లో చేయడం, అంత భయంకరంగా తెగబడడం కూడా జరుగుతుంది కదా. ఇక అలాగే వాళ్ళు తెగబడుతూ ఉంటే మరి మేమేమో ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నామంటూ మీరు చెప్తున్నమాట, మీ జనశక్తి చెప్తున్నమాట. అంటే అడ్డుకట్టబడేది ఎప్పుడు అంటారు? వాళ్ళకి అడ్డుకట్ట పడిందండి. ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్నాం, అలా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక తురకోడు వచ్చేసి మొన్న గుళ్ళో అడ్డమైన అశుద్ధ కార్యక్రమాలు చేశాడు. వాడిని ఏం చేశారు? కొట్టి, వాడికి మతిస్థిమితం ఉందా లేదా ఎవడో పట్టించుకోవాలి, వాడితో కడిగించి వాడితో నాకిచ్చారు. వాడితోటి వీడియో మీరు పూర్తిగా చూసుంటే చూడలేదండి, ఎండింగ్ చూడలేదు. వాడితోటి వాడు విసర్జించిందని వాడితోటి నాకు ఇచ్చారు. ఎందుకు అట్లా చేశారు? ఇదే అడ్డుకట్ట వేసే ప్రక్రియ. రెండోసారి మా గొళ్ళ జోలికి వస్తే గోకడకొల్లారా, ఎక్కడ మీరు వెళ్ళారో అక్కడ దాన్ని మీ నోట్లో తినిపిస్తామని చెప్పేసి చెప్పారు. ఇది మరి ఈ మోటివేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక రకమైన వారియర్స్, మేము ఒక రకమైన వారియర్స్. అటువంటి వారియర్స్ ని ప్రిపేర్ చేయటం, ఇంకా ఎక్కువ మందిని ఫీల్డ్ లోకి తీసుకురావటం మా టార్గెట్. మేము చేస్తున్నాం అది. రైట్. ఇప్పుడు మరి అదేవిధంగా ఆ గుడుల మీద ధ్వంసం అలా జరుగుతూ ఉంటే, అలా దాడులు జరుగుతుంటే, ఇటీవల కాలంలో ఫిర్జాది గుడిలో కూడా ఒక యువతి 27 ఏళ్ళ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని అనే అమ్మాయి, సో నగ్నంగా ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి రావడం, సో వస్తూ తనకు మతిస్థిమితం లేదని అనుకుంటున్న క్రమంలో సో గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళో అమ్మవారిని, విగ్రహాన్ని ఆ చీరతో సహా తీసుకువెళ్ళడం జరిగింది. సో దీని మీద మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? ఇది కంప్లీట్ రియాలిటీ నాకు తెలియదండి. నేను కూడా న్యూస్ ఫాలో అవటం, పైపైన చూడటమే కానీ ఇన్ డెప్త్ గా నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్లీ సే, ఇట్లాంటివి జరగటానికి కారణం అన్నిసార్లు అన్ని మతస్థులే అవ్వక్కర్లే. స్వధర్మంలో ఉండే కొంతమంది సన్నాసులు, ద్రోహులు, దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు. అలాంటి లుచ్చేదవులు కూడా కారణం. అలాంటి లుచ్చేదవుల్లో ఎవడైతే ఈ దిక్కుమాల పూజలు చెప్తారో, వామాచారాల పూజలు, దోమాచారాలు అని చెప్పి, వామాచార పూజలు జరిగినట్లుగా వ్యక్తం అవుతున్నాయి. అలాంటి పూజల గురించి చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది సన్నాసులు ఉంటారు, మేము ఫలానా పూజ చేస్తే నీకు అద్భుతాలు జరుగుతాయి, పదవులు వస్తాయి, పచ్చి కూడా వస్తుంది అని చెప్తారు. ఏ గాడిద గుడ్డు రాదు, భగవంతుడి ఆరాధన
మనం రెండే దృష్టితో చేస్తాం. ఒకటి, భగవంతుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జన్మను బట్టి, భగవంతుడు ఈ సృష్టిలో మనకిచ్చిన వనరులను బట్టి కృతజ్ఞత తెలియచేయడానికి భగవంతుడిని ఆరాధన చేస్తాం. 2, భగవంతుడిని చేరుకోవటానికి మనం ఆరాధన చేస్తాం. అంతేగాని ఏదో భౌతికమైన కోరికలు తీర్చుకోవటానికి భగవంతుడి ఆరాధన మనం చేయాలి అంటే మానవుడి కోరికలకి అంతం ఉండదు, భగవంతుడికి తీరిక ఉండదు. కాబట్టి ఇలాంటి మాయ మాటల్లో నుంచి బయటికి రండి. ఇది కాకుండా ఈ మధ్య అక్కడెక్కడో క్షేత్రాలని, ఇక్కడెక్కడో క్షేత్రాలని తీసుకెళ్లి యోని పూజలని, లింగ పూజలని, నగ్న పూజలని రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇవి ఏవి నయా పైసా ఫలితం ఇవ్వవు. ఎందుకంటే అవి ఏవి శాస్త్రాలు ఆమోదించిన పూజలు కాదు. అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. కానీ నేను చెప్తున్నాను, ఇటువంటి వాటి కొన్ని నా దృష్టికి వచ్చాయి కాబట్టి. అండ్ అలాంటి బాధితులు కొంతమంది నా దగ్గరకు, ఒక బాధితులు వచ్చారు, ఒక గ్రూప్ వచ్చారు. అందులో ఒక ఆవిడ సైకియాట్రిస్ట్, ఒక ఆయన డాక్టర్. ఓకే, వాళ్ళు కూడా ఇలాంటివి నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము ఎలా ఫైట్ చేయాలని అడిగారు. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఎలాంటి గాడిద గుడ్డు మాటలు చెప్పి ఏ గాడిదని నమ్మొద్దు. వాడు ఎంత పెద్ద కాషాయ పంచి కట్టుకున్నా, ఎంత పెద్ద పిలక పెట్టుకున్నా, ఎంత గడ్డం పెట్టుకున్నా, ఎంత బొట్టు పెట్టుకున్నా వాడు ద్రోహి, వాడు దొంగ. మీకు ఏ పూజలు, ఎలాంటి పూజల వల్ల ఏ పనులు జరగవు. భగవద్ ఆరాధనని నమ్ముకోండి. భగవంతుడు మాత్రమే మన గట్టెక్కించగలుగుతాడు తప్ప ఎలాంటి వామాచారాలు, క్షుద్ర పూజలు ఇవి కాదు. రైట్. ఇప్పుడు ఆమె నగ్నంగా పరిగెట్టిన తర్వాత మరి ఆలయంలోకి వెళ్ళి అక్కడ అంటే ఆలయంలో అక్కడ అమ్మవారి విగ్రహం ముందు కొన్ని సెకండ్ల పాటు లోపల డోర్ పెట్టుకోవడం కూడా మనం విజువల్స్ చూసాం. సో అక్కడ ఏమైనా జరిగిందా? అక్కడ ఏమైనా మంత్రాలు ఏమైనా చదివిందా? లేకపోతే ఎందుకు అట్లా అంటే ఎవరైనా ప్రోత్సహించారా? అదే, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఆమెకి ఈ విధంగా పూజ చేస్తే నువ్వు ఇట్లా విగ్రహాన్ని తీసుకుని దూకితే ఏదన్నా అద్భుతం జరగవచ్చు అని చెప్పుండొచ్చు. లేదు, అంతకాలం ఆవిడతో ఇట్లాంటి పూజలు ఏమన్నా చేపించుంటే ఆ పూజల వల్ల తనకి విరక్తి వచ్చి అమ్మవారి మీద కోపం వచ్చి అమ్మవారి విగ్రహంతో సహా దూకేసి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మవారు ఇంత పూజ చేసినా ఏ ఫలితం రాలేదన్న ఉద్దేశంతో కూడా. ఎందుకంటే అన్ని మైండ్స్ ఒకలాగా తీసుకో కాబట్టి నేను అదే చెప్తున్నాను, భగవంతుడిని నమ్మినోడు ఎప్పుడూ మోసపోడు. కానీ భగవంతుడి పేరుతోటి మాయ మాటలు చెప్పే ఇట్లాంటి మంత్రగాళ్ళని, మాయగాళ్ళని నమ్మి మీరు మోసపోయి ఆ నింద భగవంతుడి మీదకి, ధర్మం మీదకి తేవద్దు. రైట్. ఇంతవరకు ఈ ఘటనలో మరి ఆ విగ్రహం కూడా ఆచూకీ దొరకలేదు. ఏమేంటి అంటారు? ఇంకా తెలియదు, నాకు ఐడియా లేదు. అది మేబీ పోలీస్ విచారణలో ఉన్న. ఇంత ముందు కూడా 2001, 2003 ఆ ప్రాంతంలో ఏపీలో జరిగింది. తిరుపతిలో మదనపల్లి దగ్గర ఒక తల్లిదండ్రి వాళ్ళ సొంత పిల్లలను డంబెల్స్ తోటి, త్రిశూలంతో పొడి చంపడం. శివుడు మళ్ళీ మమ్మల్ని పిలిచాడు, మళ్ళీ వస్తాడు, మనం మళ్ళీ పుడతామంటూ. మూఢనమ్మకాలు చాలా దరిద్రాలు ఉన్నాయండి కొన్ని చోట్ల. ఇంకా కూడా వాళ్ళనే కాదు, ఇంకో చోట ఎవడో శివదీక్ష తీసుకుని నన్ను శివుడు మళ్ళీ పుట్టిస్తానని, బతికిస్తాన్నాడు అని చెప్పేసి చిత్తులో కాలిపోయి చనిపోయిన వాడు ఉన్నాడు. అలాగే ఒక కుటుంబం కూడా యేసు ప్రభు మమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఊరేసుకుని చనిపోయారు 4 కలిసి. అలాంటివి విన్నాం. ఈ దర్గాల్లో ఇట్లాంటి చోట కూడా అట్లాంటి దరిద్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రాక్టీసెస్ దర్గాల వాటిలో ఆధ్యాత్మికంగా బలం ఎవరికైతే ఉంటుందో, అంటే భగవంతుడి పట్ల కంప్లీట్ గురి ఎవరికైతే ఉంటుందో వాళ్ళెవ్వరూ కూడా ఇటువంటి వాటికి లొంగరు. ఎవరైతే భౌతిక పరమైన కోరికలకి, ప్రలోభాలకి ఆశపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే బలంగా లేరో, ఇలాంటి దొంగ గురువులు కొంతమంది వచ్చేసి ఇలాంటి దౌర్భాగ్య పూజల పేర్లతో చెప్పేసి చేష్టలను చేయించి వాళ్ళని ఇంకా నాశనం చేస్తూ ఉంటారు. రైట్. అంటే సో కాల్డ్ దొంగ బాబాలు, లేకపోతే వీళ్ళు, వాళ్ళ గురించి ఎలా తీసుకోవచ్చు అంటారు? ఏమంటారు వాళ్ళ గురించి? చెప్తున్నా కదండి, అందరి గురించి ఇప్పుడు దాకా చెప్పింది అదే. నేను అలాంటి వాళ్ళు నన్ను నమ్మకండి, అవి ఏవి కూడా జరగవు. నిజంగా చెప్తున్నాను కదా, మీరు పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాడు చెప్పినట్టు ఆ జంతు బలులని, నరబలులని, యోని పూజలని, లింగ పూజలని ఇట్లాంటివి ఏమన్నా చెప్తూ ఉంటే అలాంటి వాడిని అవుట్రేట్ గా ఖండించండి. వాడి పూజల వల్ల ఏమీ జరగదు. వాడికి నిజంగా ఆ పూజలతో అద్భుతాలు చేయించే కెపాసిటీ ఉంటే వాడు మీకు పూజలు చేస్తూ కూర్చోడు. ఆ అద్భుతాలు ఏవో వాడే పొందుతాడు, వాడంతట వాడే అట్లాంటి ప్రాక్టీసెస్ చేసుకుని. రైట్. ఇప్పుడు ఈ తేజస్విని విషయంలో కూడా ఈ నేపథ్యంలో మనం ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. మనం ఏంటంటే ఈ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు, రెంటెడ్ హౌస్లోకి వచ్చినప్పుడు పీడ కళలు వస్తున్నాయి, కళలో రక్తం కనిపిస్తోంది, ఎవరో వెంటాడుతున్నారంటూ కూడా తను మానసికంగా బాధపడినట్లుగా వాళ్ళ అమ్మ చెబుతోంది. ఓకే, మేబీ అట్లాంటి సినారియోలో ఏ భూత వైద్యునో లేకపోతే ఇట్లా క్షుద్ర పూజలు చేసేవాడినో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చండి వీళ్ళు. ఆ కాంటాక్ట్ అయ్యే క్రమంలో ఇట్లాంటి అదే అంటే రోజుకు 3,500 రూపాయలు రెంట్ పే చేస్తూ నెలకు 1,00,000 రూపాయలు కడుతూ అందులో ఉండవలసిన అవసరం ఏంటంటే మరో ప్రశ్న. అది పోలీసులు తేల్చాలి. ఎందుకంటే ఆ కేసు ఇంకా డెప్త్ గా నాకు తెలియదు కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. బట్ 100% దాని వెనకాల ఇట్లాంటి కారణాలు ఉంటే మాత్రం ఇది ప్రజలందరికీ కూడా ఒక
మంచి అవకాశం మనం నేర్చుకోవటానికి. ఏం చేయకూడదు, ఆధ్యాత్మికత విషయంలో ఎలా ఉండకూడదు అని తెలుసుకోవటం అనేది. మరి విగ్రహాలు పాలు తాగుతుంటాయి, విగ్రహాల నుంచి విభూతి రాలుతుంటుంది అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. లీలల, మహిమల, మ్యాజిక్ ఎలా తీసుకోవాలంటారు ఈ ఘటనలు? మిగతా మతాల సంగతి నాకు తెలియదండి. సనాతన ధర్మంలో భగవంతుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాదు. సనాతన ధర్మంలో భగవంతుడు ఒక మెజిషియన్ కాదు. ఎట్లాంటి గారడీ విద్యలు ప్రదర్శించి నేనున్నాను అని నిరూపించుకోవటానికి. భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు మీలో ఉన్నాడు. కావాల్సిందల్లా మీలో భగవంతుని చూడగలిగే ఔన్నత్యం నాకుండాలి, సహనం నాకుండాలి. లేదు నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుని నా వల్ల ఎవరికి కష్టం కలగకుండా ప్రవర్తించుకునే దాన్ని ఏమంటారు, ఆ సంకల్ప శక్తి నాకు ఉండాలి. అలాగే భగవంతుడు ఆ కెమెరాలో ఉన్నాడు, ఈ కుర్చీలోనూ ఉన్నాడు, ఈ కుర్చీలో ఉండే అణువులోనూ ఉన్నాడు. సర్వవ్యాపి అని చెప్తారు కదా లలితా సహస్రనామంలో. చిత్ శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అంటారు. అంటే అమ్మవారు ఎలా కొలువై ఉంటుందంటే ఈ వస్తువులు ఇవి జడశక్తి, అంటే ఇవి కదలకుండా ఉండటం కూడా జడశక్తి, అది ఒక శక్తే. ఇప్పుడు మనం కదులుతున్నాం, కదలటం ఒక శక్తి. ఈ రెండు రకాల శక్తులు అమ్మవారే. ఇప్పుడు సింపుల్ అండి, ఈ వస్తువులు ఇక్కడ ఇట్లా కూర్చోటం కాకుండా ఈ కదులుతా ఉన్నాయి, ఎగురుతా ఉన్నాయి అనుకుందాం అనుకోండి. ఈ కెమెరాలు ఇవన్నీ జడ పదార్థాలు, యాంటీ గ్రావిటీ అని చెప్పేసి ఏమన్నా పని జరుగుద్ది అసలు? జరగదుగా. కొన్ని మనం ఉన్నాము, మనం ఇలా కదలిక లేకుండా పడిపోయి ఉన్నాం అనుకోండి, మనం ఉంచుతారా ఇక్కడ? పూర్వతలో పడేస్తారు. సో ఏది ఇది కాదు, ఏది ఎలా జరగాలో అమ్మవారికి తెలుసు. అమ్మవారి శక్తులు ఆయా విధంగా పనిచేస్తూ ఉంటాయి. దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే గ్రావిటీ, రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు సైన్స్ లో. హిందూ సోదరులకు, హిందువులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు మీ నుంచి? అన్నిటికంటే పెద్ద మూఢనమ్మకం మతం మారితే అద్భుతాలు జరుగుతాయి అనేది. అటువంటి మూఢనమ్మకానికి దూరంగా ఉండండి. అలాగే ఈ మతంలోనే ఉంటూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎవడన్నా చెప్తే అది ఇంకో మూఢనమ్మకం. ఏదన్నా పలానా పూజలు, ఇలాంటి పూజలు అని చెప్పేసి. భగవంతుణ్ణి ఆరాధించుకోవటానికి ఎన్ని పూజలు చేస్తారో చేసుకోండి. కోటిపత్రి పెట్టుకుంటారా, లక్షపత్రి పెట్టుకుంటారా, బిల్వార్చన చేసుకుంటారా, పూలార్చన చేసుకుంటారా, మీ ఇష్టం. కానీ బలులు అని చెప్పేసి, నగ్న పూజలు అని చెప్పేసి, లేకపోతే తాంత్రిక పూజలు అని ఎవడైతే చెప్తూ ఉంటాడో అటువంటి వాడిని దయచేసి నమ్మకండి. భగవంతుడు మీ వంతులో లేనిది, లేకపోతే మీ కర్మలో లేనిది మీకు ఏది చెయ్యడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మన వంతులో ఉన్నది మనం పొందదగింది, అది ఏదైతే మన విధిలో ఉంటుందో దాన్ని మాత్రం మనం పొందగలుగుతాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్. రైట్, మరి లలిత్ కుమార్ గారు ఇంతసేపు మాట్లాడడం జరిగింది. మరి వీరు హిందూ జనశక్తి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మరి సమాజంలో కొనసాగుతున్న ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే జాడ్యాలు ఉన్నాయో వీటిని చైతన్యవంతంగా వాటిని ఎదురు తిప్పి సమాధానం చెప్పగలిగిన స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక తార్కిక శక్తి ఉండాలి, ఒక తార్కిక వాదం ఉండాలి. సో అది దైవిక బలంగా ఉంటే చాలా మంచిదంటూ కూడా తనకు అభిప్రాయం వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.